Amen. Yes, sir. Good afternoon. Yes, sir. I'm so excited. I'm so excited to join you, on this platform. Yes, sir. And it is my prayer that I will be a blessing to you. Yes, sir. Yes, sir. Amen. 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 Thank you so much, sir, for So, inviting me. Amen. Will there be a translator? Yes, sir. Yes, sir. I will be translate sentence by sentence. Yes, sir. Okay, okay, okay. That is good. Yes, sir. So, my name is Jabari McDimal. I've been a missionary to Kenya and now back to Nigeria. మరి అయ్యగారి పేరు జబరి ఎంసి డిమర్. ఆయన ఆయన మిషనరీగా మరి కెన్యా దేశంలో దేవుడు ఆయన పిలుచుకున్నారు. మరి ఆయన ప్రస్తుతము మరి ఆఫ్రికా దేశంలో ఆయన నివసిస్తూ ఉన్నారు. So presently, I'm pastoring a church known as Leaders House Worship Center in the northern part of Nigeria. మరి నైజీరియా ప్రాంతంలో మరి ఉత్తర భాగంలో ఉన్నటువంటి ఒక ఒక పెద్ద సంఘంలో మరి అయ్యగారు మరి దైవజనుడుగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. Amen. So by the grace of God, I have been a missionary for the past 16 years. మరి మరి ఆ దేవుని కృప వల్ల ఆయన చిత్తాన్ని బట్టి మరి 16 సంవత్సరాలుగా ఆయన మిషనరీగా మరి పనిచేస్తూ ఉన్నారు. And I have been in ministry for the past 30 years. అలాగే ప్రభు యొక్క పరిచర్యలో మరి 30 సంవత్సరాలకు పైగా మరి అయ్యగారు దేవుని పరిచర్యలో ఉన్నారు. ఆమేన్. So I want to speak to you as an elder in the faith. మరి మరి సమయంలో మరి విశ్వాసంలో మరి మీకన్నా మరి అనుభవం కలిగినటువంటి వానిగా మరి మీ మధ్యలో ఉన్నాను కాబట్టి మరి దేవుని మాటలు మీరు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. God has a burden for every nations of the earth, and he also has a burden especially for India. మరి దేవుడు మరి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటిలో అన్నిటి కొరకు ఆయన మరి ఎంతో మరి భారము కలిగి ఉన్నారు. మరి నశించిపోయేటువంటి ఆత్మలు రక్షించబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. ప్రత్యేకంగా భారతదేశం వల్ల ఆయన ఇంకా కృప కలిగి ఆయన ఇంకా ప్రేమను ఆయన కనపరుస్తూ ఉన్నారు. There is no nation on earth that is not in the agenda of God. There is no nation that is left behind in the plan and the purpose of God. మరి మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఏ దేశం కూడా ఏ ప్రాంతం కూడా మరి యేసయ్య మరి ఆయన ఆయన మరి ఆలోచనలో లేనటువంటిది, ఆయన సంకల్పంలో లేనటువంటిది, ఆయన మరి చేయాలనుకున్నటువంటి కార్యాలు చేయకుండా మరి ఆపగలిగేటువంటి దేశం ఏది కూడా లేదండి. The reason why some nations are progressing while others are not progressing is because of what they have seen. మరి ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా మరి దేశాలు మరి ఆయనను గుర్తించినటువంటి దేశాలు మరి మరి చాలా ఎక్కువగా మరి ఆయనను నమ్మేటువంటి దేశాలుగా ఉన్నారు. అయితే కొన్ని దేశాలు నమ్మనటువంటి వారు మరి ఇంకా దేవునికి దూరంగానే వారు జీవించేవారుగా ఉన్నారు. అభివృద్ధి అనేటువంటిది వారిలో లేదు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. Because the blessings of God, they are bought for everybody, those that are poor, those that are rich, those that are born again, those that are not born again. It's for everybody. God is not partial. So it's only if our eyes are open to the reality of this life that we'll be able to make it as a nation. మరి మనము దేవుడు ఆయన సంకల్పంలో ఆయన చిత్తంలో అన్ని దేశాలను ఆయన సమానంగా ప్రేమించేటువంటి వాడు. అన్ని దేశాలని ఆయన తన యొక్క భద్రతలో ఆయన కాపాడుతూ మరి ఆయన ప్రతి దేశం వల్ల ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు కలిగి ఉన్నారు అని మనం గుర్తించినప్పుడు ఆయన ప్రేమను మనం తెలుసుకోగలుగుతాము. ఆయన మన ఎడల కలిగినటువంటి కృపను మనం గుర్తించగలుగుతామండి. ఆమేన్. Amen. So I want to talk on this topic, 4 dimensions of change. Every nation needs change. Every minister, every member of our churches need change. మరి ఈరోజు మరి మనం ఉన్నటువంటి పరిస్థితులు, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, మరి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం 4 దిక్కులా ఉన్నటువంటి పరిస్థితులు మరి మార్చబడాలి అనేటువంటి విధంగా మరి
ఆ విధంగా మన యొక్క ప్రతి దేశము, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశము అభివృద్ధి వైపు మలచబడాలి, మార్చబడాలి, ప్రభు చిత్తములో మరి అవన్నీ కూడా దీవించబడాలి అనేటువంటి వాక్యము మరి మీకు తెలియజేయాలని నేను ఇష్టపడతా ఉన్నాను. So God wants this change to begin with us as ministers of the gospel, because if we are able to change, then definitely we'll be able to reach the entire world. మరి ఇటువంటి మరి దృక్పథంతో, ఇటువంటి ఆలోచనతో మరి మీరు ముందుకు సాగిపోయినప్పుడు మరి మీరు అన్ని దేశాలకు మరి మీరు వెళ్ళి అన్ని దేశాల ప్రజలకు మరి ఆయన ప్రేమను, ఆయన సువార్తను మీరు ప్రకటించి తద్వారా అనేక మందిని అభివృద్ధి పదం వైపు, అనేక మందిని క్రీస్తు వైపు మరి మీరు నడిపించడానికి, మరి ఆయన ప్రేమలోను ఆయన కృపలోను వారు వర్ధిల్లడానికి మీరు మీ జీవితాలు దోహదం చేసేవిగా ఉంటాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Amen. So let me first of all define what dimension is. Now, if you have your Bible, I want you to write this definition because it will help us throughout the lessons. మరి ఆ యొక్క మొట్టమొదటిగా మరి మీరు ఈ మాట యొక్క అర్థాన్ని మీరు తెలుసుకోవాలి. మరి ఆ యొక్క దేవుడు మరి ఆయన కోరుకున్నటువంటి ఆ యొక్క మరి ఆ లెవెల్లో మరి మీరు వెళ్ళాలంటే మరి మీరు ఏం చెయ్యాలి? ఆ యొక్క మరి ఆయన కోరుకునేటువంటి ఆ యొక్క పరిధి ఎలా ఉంటుంది, ఎంత ఉన్నతంగా ఉంటుంది అనేటువంటిది మీరు మొదట గుర్తించాలి. So what is dimension? In my definition, dimension is the ability, let me repeat, dimension is the ability to project yourself into the future and bring the future into the present. Let me repeat. Dimension is the ability to project yourself into the future and bring the future into the present. Amen. మరి ఈ యొక్క మరి ఉన్నతమైనటువంటి మీ యొక్క ఆలోచన విధానం మార్చబడి మరి మీరు ఉన్నతమైన ఆలోచనలు మీరు కలిగి ఉన్నప్పుడు ఆ ఉన్నతమైనటువంటి ఆలోచనలు మీరు ఆలోచించడం ద్వారా జరిగేటువంటి విషయం ఏంటంటే మరి మీరు భవిష్యత్తులో మరి మీరు చూడాలనుకున్నటువంటిది, భవిష్యత్తులో మీరు అనుభవించాలనుకున్నటువంటిది ఉన్నతమైనటువంటి స్థితి ఏదైతే ఉందో అది భవిష్యత్తులో కాకుండా మరి ఇప్పుడే మీ మరి ప్రస్తుత జీవితాల్లోనే మీరు అది అనుభవించడానికి అది ఎంతో దోహదకరంగా ఉంటుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. You cannot see the future if you are not in God. If you are in God Almighty, you will open your eyes to see the future, and then you will be able to bring the future into the present and solve the problem of the future in the present, so that when you get into the future, you will discover you have solved the problem already. మరి మీరు మరి రాబోయేటువంటి కాలంలో మరి జరగబోయేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మరి మీరు దేవుని యొక్క మరి ఆ యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళికలు, ఆలోచనలు మీరు తెలుసుకున్నప్పుడు మరి మీ ముందు జీవితంలో జరగబోయేటువంటి సమస్యలు వాటిని ముందుగానే తెలుసుకొని వాటి పరిష్కారం ఈ రోజు నుంచే మరి మీరు ఈ రోజునే మీరు పరిష్కరించుకొని మరి ఆ భవిష్యత్తులో మీరు ఆ సమస్యను ఎదుర్కొన్నప్పుడు మరి దాని నుంచి తప్పించబడడానికి, దాంట్లో మీరు ఏమంటే ఇబ్బంది లేకుండా మరి సాఫీగా మీ జీవితం సాగడానికి మరి ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచనలు మీకు అవసరమవుతాయండి. The reason why many of us suffered as pastors is because we don't know what lies in the future. When we get into the future, we are surprised because we have not solved the problem of the future in our now. So God is challenging every minister in India to start dealing with the future, so that when you get into the future, you have already solved the problem. మరి ఈ యొక్క మరి చాలా మంది దైవజనులు చేసేటువంటి తప్పు ఏంటంటే వారు భవిష్యత్తులో వారు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఎలా ఉంటాయో వారు తెలుసుకోకుండా మరి దాన్ని ఇప్పుడే వారు ఎలా పరిష్కరించుకోవాలో వారికి తెలియబడకుండా మరి వారు ఆ సమస్యలు వచ్చినప్పుడు ఎంతో కంగారు పడిపోయి మరి వారు మరి ఎలా పరిష్కరించుకోవాలో తెలియని అయోమయ స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయి మరి ఆ విధంగా దేవుని పని చేసే విషయంలో వారు తక్కువగా వారు చేస్తున్నారు అనేటువంటిది మనం చాలా గమనిస్తూ ఉన్నాం. అందుకనే మనం రాబోయే కాలంలో ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏంటో మరి ఆ యొక్క ప్రభు ద్వారా మనం తెలుసుకొని వాటిని ఇప్పటి నుంచి ఎలా పరిష్కరించుకోవాలో ప్రభు జ్ఞానం ద్వారా మనం పొందుకుని వాటిని మనం పరిష్కరించుకొని మనం భవిష్యత్తులో మరి అనేకమైనటువంటి ఉన్నతమైన ప్రణాళికలు ప్రభు ఆలోచించినటువంటి విధంగా మన జీవితాలు ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Amen. We can never be
effective in this 21st century without understanding dimension. Every individual in the Bible, I discover that they were dimensionals. మరి ఈ యొక్క 21వ శతాబ్దంలో మనం జీవిస్తున్నటువంటి సమయంలో మరి ఆ యొక్క ఎంతో మరి ఈ యొక్క ప్రపంచం అభివృద్ధి చెందుతూ మరి ముందుకు వెళ్ళిపోతూ మరి ఆ యొక్క మనం అందుకోలేనంత మరి వేగంగా మరి అది పరిగెడుతూ ఉంటే మరి మనము అదే విధంగా మనం ఆ యొక్క ఉన్నతమైన ఆలోచనలు లేకుండా ఎప్పుడు పాత ఆలోచనలతోనే మనం ఉన్నట్లయితే మరి మన పరిచర్య మరి అభివృద్ధి చెందడం కానీ మనము మన జీవితాలు అభివృద్ధి చెందడం కానీ రాబోయే కాలంలో మనం ఎదుర్కొనేటువంటి సమస్యలను పరిష్కరించుకునేటువంటి సామర్థ్యం కానీ మనకు లేకుండా ఉంటుంది. అందుచేత మనం అలా ఉండకూడదు. ఉన్నతమైన ఆలోచనలు ప్రభు యొక్క ఆలోచనలు ఆయన చిత్తం ఏమిటో మనం ఎరిగి దాని ప్రకారం మనం జీవించాలని వాక్యంలో మనం నేర్చుకుంటున్నామండి. ఆమేన్. హల్లెలూయా. Now we'll take a case study in the book of Genesis chapter 41. You will read that on your own. It's a very popular story about Joseph. You all know how he was taken into slavery and later became the prime minister. Now there is one important thing about Joseph. Joseph was dimensional. He was able to see the future. And then he started preparing 7 years ahead of the future, because he saw the future that there's going to be a famine in the land. And now he started preparing himself. He gave instructions to the king that, hey, there's going to be famine, and because of that, we have to start storing food. And they store food for 7 years ahead. And when they get into the future, they have already solved the problems. There was food in abundance in Egypt, and other nations have to come down to Egypt and buy food from them. And as a result, they become wealthy in Egypt. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి యోసేపు యొక్క జీవితం ఆదికాండము 41వ అధ్యాయంలో మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఆ యొక్క 41వ అధ్యాయంలో యోసేపు మరి ఆయన రాబోయే కాలం గురించి ఆయనకి ముందుగానే తెలుసు. రాబోయే కాలంలో ఎదుర్కొనేటువంటి సమస్యల గురించి ఆయన ముందుగానే దేవుని చేత మరి జ్ఞానము పొందుకొని ఆయన దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో ఆయనకు తెలిసినటువంటి విధంగా మరి ఆ యొక్క 7 సంవత్సరాల కరువు రాబోతుందని ముందుగానే 7 సంవత్సరాల సమృద్ధి పంటను జాగ్రత్తగా దాచడం ద్వారా, జాగ్రత్తగా మరి ధనాగారాలు ఏర్పాటు చేసి, ధాన్యాగారాలు ఏర్పాటు చేసి అందులో దాయడం ద్వారా మరి ఆ కరువు వచ్చినటువంటి 7 సంవత్సరాలు మరి సమృద్ధిగా మరి వారికి ఆహారం మరి అందించడానికి మాత్రమే కాకుండా, వారి దేశం వారికి మాత్రమే కాకుండా వారి చుట్టుపక్కల దేశాలందరికీ కూడా ఆయన ఆహారాన్ని అనుగ్రహించాడు. అటువంటి భవిష్యత్ జ్ఞానము ప్రభు నీకు నాకు అనుగ్రహించాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Amen. So if we want to progress as a nation, God is looking unto us as ministers to be able to project ourselves into the future, bring the future into the present, and solve the problem of the future. So that when we get into the future, we will not be surprised. If all the ministers of the gospel in India today will now will allow God to open their eye to see the future, definitely in the next 7 years, India will never remain the same. You will be the one that will be helping the nations of the earth. Every part of the world will be trooping their part into India, because you will become wealthy, you will have everything in abundance. ఆమేన్. ఆమేన్. మరి ఈ రోజు ప్రస్తుతం మీరు భారతదేశంలో ఉన్నటువంటి పౌరులుగా ఒకవేళ మీరు ఆ యొక్క మరి రాబోయే కాలం మరి ఆ యొక్క మరి భవిష్యత్తులో జరగబోయేటువంటి సమస్యలు ఏంటో మీరు తెలుసుకొని వాటిని మరి ఈ రోజే మరి ఆ యొక్క మీరు మరి ఆ యొక్క పరిష్కరించడానికి మీరు ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచనలతో మరి అత్యున్నతమైనటువంటి దేవుని సహాయంతో మరి మీరు వాటిని ఎలా పరిష్కరించాలి, వాటిని ఎలాగ మరి దీవెనకరంగా మార్చాలి, ఎలాగా మరి దేశాన్ని అభివృద్ధి చేయాలి, ఎలాగా మరి దేశ ప్రజలైనటువంటి వారిని ఉన్నతమైన మార్గాల్లో మీరు నడిపించాలని దేవుణ్ణి అడిగి మరి ఆ యొక్క దేవుని దగ్గర నుంచి మీరు జ్ఞానాన్ని పొందుకునని మరి ఆ ప్రకారంగా మీరు అడుగులు ముందుకు వేసినట్లయితే మరి మీ భారతదేశము మరి ఎంతో మరి ఉన్నతమైనటువంటి స్థితిలో మరి రాబోయే 7 సంవత్సరాల కాలంలో మరి ఆ యొక్క ప్రపంచ దేశాలన్నిటిలో కూడా ఒక ఉన్నతమైన దేశంగా ప్రభు మీ ద్వారా ఆయన మార్చగలిగేటువంటి సామర్థ్యం మీకు ఇచ్చారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. There is a woman in the Bible that we're going to take example from her life. This woman projected herself into the future, and she solved the problem of the future. And that woman is known as Rachel in the Bible. So we're going to read
from the book of Jeremiah, chapter 31, verses 15 to 17. మరి ఆ యొక్క మరి బైబిల్ గ్రంథంలో మరి మరి ఆ యొక్క ఒక స్త్రీ మనకు కనపడతా ఉందండి. ఆ యొక్క స్త్రీ గురించి మనం చూసినప్పుడు మరి అక్కడ ఆ స్త్రీ తన యొక్క మరి మరి తెలివి తక్కువ కార్యాల వల్ల, జ్ఞానం లేని కార్యాల వల్ల ఆమె ఎంతో మరి ఆమె దేవునికి దూరం అయిపోయింది అనేటువంటిది మనం చూస్తున్నాం. వాట్ ఈస్ ద చాప్టర్ సార్? ఐజియా? Jeremiah. Yes sir, Jeremiah. Chapter 31, verse 15 to 17. ఎర్మియా గ్రంథము 31వ అధ్యాయము మరి 15 నుంచి 17 వచనాలు మనం చదువుకుందామండి. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నది. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందకున్నది. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు గనుక ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడిచుట మానము. నీ క్రియ సఫలమై జనులు శత్రువులు వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. రాబో కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మికయున్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. Now let's read from verse 15. The Bible says that I'm a teacher by calling, and so we're going to deal with it bit by bit. So the Bible said a voice was heard in Ramah, a voice of weeping and bitter lamentation, and it was the voice of Rachel. She refused to be comforted. So the question now is, why is it the voice of a woman and not the voice of a priest? Why is it that it's not the voice of a prophet? It's not the voice of a king, but the voice of a woman in Ramah. మరి ఇక్కడ మరి చూసినట్లయితే 15వ అధ్యాయం మరి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే మరి రామాలో మరి అంగలార్పు ధ్వని, రాహేలు మరి కన్నీళ్లు విడుస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది, రోదిస్తూ ఉంది అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు మరి ఈ యొక్క విలాప ప్రవక్త మరి ఈ యొక్క రాహేలు గురించి ఎందుకు ఈ మాటలు ఆయన రాస్తూ ఉన్నాడు? మరి రాహేలు చేసినటువంటి తప్పు పని ఏంటి? రాహేలు చేసినటువంటి ఆ యొక్క తెలివి తక్కువ అజ్ఞానమైనటువంటి కార్యాలు ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే మరి ఆమె భవిష్యత్తు గురించి ఆమె ఆలోచించకుండా ఏమి చేయాలి అనేటువంటిది ఇప్పుడే దాని గురించి ప్రణాళికలు వేసి భవిష్యత్తులోనికి వెళ్లకుండా మరి ఆమె మరి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోకుండా ఆమె జీవించడం కారణం చేత మరి ఈ విధంగా ఆమె కుటుంబంలో, ఆమె జీవితంలో మరి గొప్ప రోదన, వేదన వచ్చినట్లుగా మనం చూసుకుంటున్నామండి. The Bible says that the voice was heard in Ramah. Now let's find out what Ramah is. Ramah was the place of the prophetic. Ramah was the place where Prophet Samuel started the first school of the prophets. There were prophets at Ramah. Is a place of glory, is a place of encounter with God. You cannot enter into Ramah and your lives will never be transformed. Remember Saul, when he was looking for the lost ass of his father, he met company of prophets that were coming down from Ramah, and his problem was solved. So Ramah was a place of divine encounter with God. మరి ఈ యొక్క రామ అనేటువంటి ప్రాంతము మరి ఎటువంటిది అని మనం ఆలోచించినట్లయితే, ఈ రామ అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే మనం ఆలోచించినట్లయితే సమూయేలు ప్రవక్త మొట్టమొదటిగా తన ప్రవక్తల యొక్క ఆ యొక్క స్కూల్ని అక్కడ ప్రారంభించాడండి. ఆ స్కూల్లో మరి అనేక మంది గొప్ప ప్రవక్తలు మరి దేవుని ద్వారా వారు సిద్ధపరచబడ్డారు. మరి సౌలు రాజు కూడా మరి తన కుటుంబంలో తన సమస్య ఏర్పడినప్పుడు మరి ఏం జరగబోతుంది అని ఆ యొక్క అడగడానికి ఆ ప్రవక్తల దగ్గరికి, రామాలో ఉన్నటువంటి ప్రవక్త ఆయనకి ఎదురు కావడం ద్వారా మరి ఆయన యొక్క సమస్య ఏంటో తెలుసుకొని దాని పరిష్కారం ఎలా చేయాలో తెలుసుకొని మరి ఆయన తన సమస్యను పరిష్కరించుకున్నాడు. అటువంటి శక్తివంతమైనటువంటి ప్రాంతము, మరి అటువంటి ప్రవక్తలతో కూడినటువంటి ప్రాంతము. ఎవరు కూడా పరిశుద్ధత లేకుండా మరి ఆ పట్టణంలో ప్రవేశించడం అనేటువంటిది చాలా అరుదు, అది జరగనటువంటి పని అనేటువంటిది బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అటువంటి రామాలో మరి ఈ యొక్క వేదన, మరి ఈ యొక్క శోధన మరి ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తున్నామండి. So you can see clearly that there were prophets in the land at Ramah who could have heard the voice of God, who could have seen the vision of God of what will happen next. But none of them could see the vision. It was a woman
that saw the vision of the future of our children entering into captivity. And so she refused to be comforted. She was weeping and crying for her children who would be taken into captivity. And the weeping of Rachel was pointing to the coming of Jesus Christ, because this portion of scripture was repeated in Matthew, that a voice was heard in Ramah, a woman weeping for her children. And that was how Jesus Christ came, and there was a killing of children. During the time of Moses, there was killing of children. During the time of the birth of Jesus Christ, there was killing of children. So Rachel was seeing the vision of the past, of the future. మరి ఈ సమయంలో మనం చూసినప్పుడు మరి ఆ యొక్క రాహేలు మరి ఎంతగానో అంగలార్చింది. రాహేలు ఎంతగానో మరి తన యొక్క పరిస్థితుల్లో బట్టి ఆమె ఎంతగానో దుఃఖిస్తూ ఉంది. ఎందుకంటే ఆమె భవిష్యత్తులో ఏం జరగబోతుందో, మరి ఎలాగ ఇప్పుడే మరి జాగ్రత్త పడాలో అనేటువంటి విషయం ఆయన తెలుసుకోలేదు మరి అనేటువంటి విషయాన్ని బట్టి. అలాగే మరి ఆ యొక్క ఈ మాటను మరి కొత్త నిబంధన గ్రంథంలో కూడా మరి వాడబడింది. మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు మరి 2 ఏళ్ల వయసు ఉన్నటువంటి వారందరినీ కూడా మరి చంపేయాలి, మగపిల్లలందరినీ కూడా చంపేయాలని హేరోదు రాజు ద్వారా మరి ఆజ్ఞ ఇవ్వబడినప్పుడు మరి ఆ యొక్క రామాలో అంగలార్పు మరి వినపడింది మరి అనేటువంటిది మనం చూస్తున్నాం. అందుకనే మరి ఆ యొక్క దేవుని యొక్క మరి ఆ యొక్క 2 సందర్భాల్లో మరి 2 సార్లు మరి మోషే మరి ముట్టినటువంటి సమయంలో, అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినటువంటి సమయంలో 2 సార్లు ఈ విధంగా మరి చిన్నపిల్లలను చంపివేయడము, అంగలార్పు మరి ఆ పట్టణాల్లో ఏర్పడడం అనేటువంటిది మనం చూస్తున్నామండి. మరి ఎందుచేత ఇలా జరిగిందంటే వారు సరిగా మరి రాబోయే కాలంలో ఎలాగ వాటిని ఎదుర్కోవాలి అనేటువంటిది వారికి అవగాహన లేకపోవడం కారణం చేత మరి ఈ విధంగా వారి జీవితాల్లో ఇటువంటి సమస్యలు వారు ఎదుర్కొన్నారు అనేటువంటిది మనకు అర్థమవుతా ఉందండి. Rachel has been a woman of prayer. When she has no child because she was barren, and the Bible says in Genesis chapter 30 that she went and lay hold on her husband and cried and said, "Give me a child. Give me a child, else I die." She prayed, and God remembered Rachel and opened her womb. And through Rachel, we have the 12 tribes of Israel. మరి ఇక్కడ చూసినట్లయితే రాహేలు మరి ఆదికాండం 33 అధ్యాయంలో మరి రాహేలుకి పిల్లలు లేకుండా మరి ఆ యొక్క మరి గొడ్రాలుగా ఆమె జీవితాన్ని జీవించినటువంటి సమయంలో మరి ఆయన యాకోబు దగ్గరికి వెళ్ళి, ఇదిగో నాకు పిల్లల్ని ఇవ్వి, మరి మా అక్కకైతే పిల్లలు కలిగారు కానీ నాకు కలగలేదు, మరి నాకు పిల్లలు ఇవ్వి అని ఎంతగానో ఏడ్చి రోధించి మరి ఆ యొక్క యాకోబును అడిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ విధంగా గొడ్రాలిగా ఉన్నటువంటి ఆమెకు ప్రభువు మరి బిడ్డలనిచ్చి ఆమె దీవించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నామండి. ఆ యొక్క రాహేలు మరి ఆ యొక్క కన్నీరు విడుస్తుంది, మరి రోదన చేస్తూ ఉంది అని ఇక్కడ ఇర్మియా భక్తుడు రాస్తా ఉన్నారండి. So God gave her these children through intercessory prayers, and now she projected herself into the future, and she saw her children into captivity. They have not yet entered into captivity, but she saw them in the future that they will enter into captivity. And that was what happens to the children of Israel, that they enter into captivity. So the woman was standing in the presence and projected herself into the future and started interceding for her children who will be taken into captivity, and that's why she refused to be comforted. Now God will have answered her prayer, but because of the sin of the children, God allowed them to enter into captivity. But because of the prayer of their mother Rachel, God still Rachel, that refrain yourself from weeping, because your children will come back from the land of captivity. Hallelujah. They will be delivered from the land of captivity. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ రాహేలు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే రాహేలు మరి ఆమె మరి ఆ యొక్క జరగబోయేటువంటి ఆ యొక్క కార్యము మరి ఆ యొక్క సంభవించబోతుంది, ఎంతో నాశనము తన పిల్లలకి మరి కలగబోతుంది అనేటువంటిది ఆమె ముందుగానే ఒకవేళ గుర్తించి ఆమె ప్రార్థన చేసి మరి ఆ విధంగా తన బిడలైనటువంటి వారు మరి ఆ యొక్క మరి ఆ రాజు ఆ యొక్క మరి బందీలుగా వారిని తీసుకుని వెళ్ళేటువంటి పరిస్థితి మరి ఆమె ముందుగానే గుర్తించి మరి ఆమె ప్రార్థన చేసి సిద్ధపడి మరి దేవుని సన్నిధిలో కనిపెట్టినట్లయితే దేవుడు మరి ఆమె సంతానాన్ని మరి ఆ యొక్క
మరి ఆ యొక్క బందీ గృహంలో నుంచి ఆయన విడిపించేవాడుగా ఉంటాడు. ఆ బందీ గృహంలోకి వెళ్లకుండానే ఆయన ఆపగలిగి ఉండేటువంటి వాడు అనేటువంటిది మనం చూస్తున్నాం. అయితే మరలా ఆమె రోదించినప్పుడు ఆమె ఎంతగానో మరి నేను ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, ఎందుకు నా బిడ్డలు ఈ విధంగా భవిష్యత్తులో బందీ గృహాలకు వెళ్ళాలి అని ఆమె గుర్తించి ఎంతో రోదనతో వేదనతో ప్రార్థన చేసి ఉండిన కారణం చేత మరి తిరిగి మరి ఆమె సంతానాన్ని ఆ యొక్క బందీ గృహం నుంచి విడిపించి ఇతర రాజులు మరి అన్య రాజుల యొక్క చెర నుంచి విడిపించి తిరిగి వారి దేశాన్ని వారు స్వతంత్రించుకునే విధంగా ప్రభు కార్యాలు చేశారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. I know that many of us in India, we have been praying for breakthrough, we have been praying for increase in our churches, but can we maintain the increase when it comes? Can we be like Rachel to project ourselves into the future and know the future of India so that in the next 7 years, when we enter into the future, we have already solved the problem? The reason why we are suffering today in India, because our forefathers have not solved the problem. If not, today we would have been enjoying. మరి ఈ సమయంలో మరి మీరు మీ భారతదేశంలో ఉన్నటువంటి ఆ పరిస్థితి మరి మీ యొక్క మరి భారతదేశము మరి అభివృద్ధి చెందలేనటువంటి స్థితిలో ఒకవేళ మీరు ఉన్నటువంటి సంఘాలు మరియు అభివృద్ధి చెందలేనటువంటి స్థితిలో ఉన్నాయంటే దానికి కారణము మరి మీ యొక్క పితరులైనటువంటి వారు మరి వాటిని సరిగా వారిని చేయడము వారికి తెలియక మరి భవిష్యత్తులో ఎలాగ వాటిని మరి వృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచనలు ప్రణాళికలు వారు వేయని కారణం చేత మరి సంఘాలు ఈ విధంగా మరి ఇంకా మరి అక్కడ మరి అభివృద్ధి చెందనటువంటి స్థితిలో ఉన్నాయండి. అయితే మీరు కూడా మీ పితరులు చేసినట్టే మరి మీరు కూడా సరిగా కార్యాలు చేయకుండా సరిగా ప్రార్థన చేయకుండా మరి భవిష్యత్తును మరి రాబోయే తరాలకు మరి సరైనటువంటి అభివృద్ధి కలిగినటువంటి సంఘాలను మరి మీరు ఇవ్వకుండా ఉన్నట్లయితే మరి రాబోయే కాలంలో కూడా ఉన్నటువంటి పరిస్థితి అలాగే ఉంటుంది అనేటువంటిది మీరు గమనించాలి. The truth is that the problem you don't solve today will be waiting for you tomorrow. When you get into your tomorrow, the problem will be waiting for you. So therefore, God wants us to change now so that we can affect our tomorrow, so that by the time we enter into the future, we have already solved the problem in the present. మరి అందుకనే దేవుడు మరి ఇప్పుడు మనతో ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడంటే మరి రాబోయే కాలంలో మరి ప్రపంచ దేశాలన్నింటిలో రాబోయేటువంటి సమస్యల్ని మరి మరి ఇప్పుడున్నటువంటి మరి బాధ్యత కలిగినటువంటి దేశ పౌరులుగా మనము వాటన్నిటిని కూడా మరి ఎలాగా మరి సాల్వ్ చేయాలి, ఎలాగా వాటిని మనం సరిదిద్దుకోవాలి అనేటువంటిది ముందుగానే మనం ఆలోచన వేసి ప్రణాళికలు వేసి మరి కార్యాలు చేయలేకపోయినట్లయితే మరి ఎలాగైతే మరి ఇప్పుడు ఏ విధంగా దేశాలు అభివృద్ధి చెందకుండా మరి ప్రజలైనటువంటి వారు అభివృద్ధి చెందకుండా ఉన్నారో మరి అలాగే మరి ఇంకా రాబోయే తరాల్లో కూడా అలాగే ప్రజలు మరి ఎన్నో కష్టాలు మరి ఎన్నో ఇబ్బందులు పడేవారుగా ఉంటారు. అందుకనే ఈరోజే మరి మీరు వారి కొరకు మరి రాబోయే తరం కొరకు మీరు వేయవలసినటువంటి సరైనటువంటి అడుగులు మీరు వేసినట్లయితే ప్రభు మీ దేశాలని, మీ కుటుంబాలని, మీ ప్రాంతాలని ఆయన బహుబలముగా ఆయన వాడుకొని ఆయన బహుబలముగా బహు ఆశీర్వాదాలతో ఆయన దీవించబోతూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Amen, amen. So we are dealing with the dimension of change. So now let me define what change is. Change is the ability to transition from one realm into another without the carnal interference of human nature. మరి మార్పు అనేటువంటిది ప్రతి ఒక్కరూ కోరుకునేటువంటిది. ఈ యొక్క మరి మనిషి రీతిగా మరి ఒకే రీతిగా ఉండడము అనేటువంటిది మరి ఎన్నో కష్టాలు ఇబ్బందుల్లోనే ఉండడము మరి ఏ విధమైనటువంటి అభివృద్ధి లేకుండా ఉండడం అనేటువంటిది ఎవరు కూడా ఇష్టపడరు. మరి అందరూ కూడా మార్పును కోరుకుంటారు. కాబట్టి మనము ఆ మార్పు కొరకు మరి మొట్టమొదట మరి మనం అడుగు వేయవలసిన వారంగా మనం ఉంటామండి. మనం మొట్టమొదట అడుగు మనం వేసినప్పుడు మరి అనేక మంది మార్పు కోరుకుని మన వైపు మనతో పాటు వారు నడిచేవారుగా ఉంటారు. అప్పుడు దేశము మరి దేశ ప్రజలు అభివృద్ధి చెందేవారుగా ఉంటారు. ఆమేన్. Our carnal nature will always try to interfere with the process of change.
except we discipline our carnal nature. If not, there will not be any change. And if there is no change, then our future will be affected, because what we are experiencing now, the problem we are experiencing now, will be worse in the future, because we will not be able to change the problem now. మరి ఆ యొక్క మనలో ఉన్నటువంటి ఆ యొక్క స్వతహాగా ఉన్నటువంటి అశ్రద్ధ, మరి ఈ యొక్క మనిషి స్వభావం ఏదైతే ఉందో, ఈ సోమరితనము, మరి అశ్రద్ధ, మరి ఆ యొక్క సరిగా పట్టించుకోకపోవడం, ఇటువంటి లక్షణాలు మరి మనం మార్చుకోకపోతే మరి రాబోయే కాలంలో మరి ఇంకా మన తర్వాత తరాల వారు ఎంతో మరి కష్టపడేటువంటి వారుగా, ఎన్నో ఇబ్బందులు పడేవారుగా, మరి ఇటువంటి సమస్యలు, ఇంకా భయంకరమైన సమస్యలు వారి కాలంలో కూడా ఉండేవిగా ఉంటాయి. కాబట్టి మనము మన సోమరితనము, మన యొక్క అశ్రద్ధ, వీటన్నిటిని కూడా విడిచిపెట్టి మనం ఎంతో జ్ఞానముతో తెలివిగా మరి మన దేశాన్ని అభివృద్ధి పరచాలి. మన రాబోయే తరాలకి మంచి ఆ యొక్క అభివృద్ధి చెందినటువంటి దేశాన్ని మనం వారికి అప్పగించాలి. మరి అభివృద్ధి చెందినటువంటి విధంగా మరి సమస్త విషయాల్లో మరి వారు సరైన చక్కని ఆ యొక్క జీవితాన్ని వారు ఆనందించాలని ఇప్పటి నుంచే మీరు ప్రణాళికలు వేసి ఆ విధంగా మీరు చేసినట్లయితే మరి మీ తర్వాత తరాల వారు, మీ తరం వారు ఎంతగానో మరి దీవించబడి, ఆశీర్వదించబడి, ఆనంద సంతోషాలతో మరి పరలోకాన్ని ఈ లోకంలో అనుభవించి జీవించేవారుగా వారు ఉంటారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. So, to know if you are changing or not, ask yourself this question: when last did you do anything new for the first time? I repeat, when last did you do anything new for the first time? In Nigeria, we have this adage that if you do a new thing, you become a news. మరి ఆ యొక్క మరి మీకు ఒక ప్రశ్న నేను వేయాలని ఆశపడుతూ ఉన్నాను. మరి ఏంటంటే, మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న వేసుకోండి. మరి నేను ఎప్పుడు మరి ఆ యొక్క చివరిసారిగా ఆ యొక్క కొత్తగా చేయడానికి, నా 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 జీవితంలో అభివృద్ధి కొరకు ఏదో కొత్త కార్యం నేను చేయడానికి నేను ఈ చివరిసారి ఏది చేశాను అనేటువంటిది ఒకటిసారి మీరు ప్రశ్న వేసుకోండి. మరి మా నైజీరియా దేశంలో అయితే మరి ఎవరైనా ఈ విధంగా కొత్తగా ఏదైనా ఆలోచించి క్రొత్తగా ఏదైనా పని చేసినప్పుడు మరి వారు ఆ యొక్క ఒక న్యూస్ మేకర్గా వారు మారిపోతారు అనేటువంటిది. మరి అలాగే మరి మీ జీవితంలో కూడా మరి మీరు క్రొత్తగా ఏదైనా చేసినప్పుడు ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు మరి మీరు తెచ్చేవారుగా మీరు ఉంటారండి. So we're going to see from the book of Ecclesiastes chapter 8 verse number 10. మరి ఆ యొక్క ప్రసంగి గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క భాగంలో ఉన్నటువంటి మాటలు మనం ఒకసారి 8వ అధ్యాయములో ఉన్నటువంటి మాటలు మనం చదువుకుందామండి. Ecclesiastes chapter 8 verse number 10. Let me read. It says, "And so I saw the wicked buried, who had come and gone from the place of the holy, and they were forgotten in the city where they had so done. This is also vanity." మరి ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు దుష్టులు క్రమముగా పాతిపెట్టబడి విశ్రాంతి నందుటయు, న్యాయముగా నడుచుకున్న వారు పరిశుద్ధ స్థలమునకు దూరముగా కొనుపోబడి పట్టణస్థుల వలన మరుగుబడి ఉండుటయో నేను చూసి తిని, ఇది వ్యర్థమే అని ఆ యొక్క ప్రసంగి చెప్తా ఉన్నారండి. Let me explain these scriptures. This is about Solomon, a man full of wisdom. He entered into the temple where people always go to worship. And when he entered there, the Bible says he sat by the corner and he was watching the followers as they enter into the temple to worship God. Then he sighted one man who has been coming into the holy place, and now he is gone. To be gone means to die. So the man has been coming to the place of the holy, and now he is gone. And Solomon called the man a wicked man. Why did he call him a wicked man? We're going to talk about that. మరి ఆ యొక్క ఇక్కడ సొలొమోను భక్తుడు చెప్తా ఉన్నాడు కదా, మరి ఆ యొక్క దుష్టులు అయినటువంటి వారు, దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు, దుష్ట కార్యాలు చేసేటువంటి వారు, మరి వారు ఆ యొక్క మరి వారు ఎంతో మరి సుఖంగా వారు ఉన్నారనేటువంటిది ఆయన చూస్తూ ఉన్నాడు. అలాగే న్యాయంగా నడుచుకునేటువంటి వారు మరి ఆ యొక్క వారు ఏం చేస్తున్నారంటే, మరి వారు దేవుని పరిశుద్ధ స్థలానికి వారు దూరంగా కొనుపోబడి ఆ యొక్క మరి వారు దుష్టుల వలె మరి దీవించబడకుండా వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటిది మరి ఆయన చెప్తా ఉన్నాడు. అందుకనే పరిశుద్ధంగా జీవించడము అనేటువంటిది
మరి అవసరం లేదు, ఇది వ్యర్థమే అని తెలివి తక్కువ మాటలు, జ్ఞాని అనేటువంటి చెప్పబడినటువంటి ఆ సొలొమోను చాలా అజ్ఞానంగా మరి మాటలు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఇటువంటి అజ్ఞానంగా మాటలు మాట్లాడాడు అనేటువంటిది మనం నేర్చుకుందామండి. This wicked man, he has been coming to the place of the holy. The place of the holy refer to the presence of God. You cannot enter into the presence of God and your life will not change. It's a place of transformation. It's a place of divine encounter with the power and holiness of God, and yet there was no change in his life. That is number one. Number two, he has been coming to the place of the holy. When you enter into the place of the holy, you'll be able to see the vision of the future. But the man, his life has not been transformed. He has no vision of the future. And that was why he has been coming to the place of holy. Now he is gone without leaving a legacy on earth. మరి ఇక్కడ మరి ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోనికి ఎవరైనా మరి వెళ్ళాలంటే వారు ఎంతో పరిశుద్ధులుగా వారు ఉండాలి. వారు పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి వారు మాత్రమే పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేవారుగా ఉంటారు. కానీ మరి ఇటువంటి ఆ పరిశుద్ధత లేకుండా మరి ఆ యొక్క పాపంలో ఉంటూ మరి దేవునికి దూరంగా ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి సొలొమోను అనేటువంటి ఈయన మరి ఆయన పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి మరి అజ్ఞానమైనటువంటి విధంగా, మరి ఏమీ తెలియలేనటువంటి విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆ విధంగా మరి అతను చేయడం ద్వారా మరి అటువంటి కార్యాలు అతను చేయడం ద్వారా మరి ఆ యొక్క సరైనటువంటి నిర్ణయాలు, భవిష్యత్తులో మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటిది అతను సరిగా ఆలోచించి చేయకపోవడం వల్ల తన తర్వాత తరం వారు ఎంతగానో ఇబ్బందులకు గురైనట్లుగా, ఎంతగానో మరి వారు బాధించబడినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే మనం ఇప్పుడు చేసేటువంటి ఆ తెలివి తక్కువ కార్యాలు మన మీద అవి ప్రభావితం చూపించినా చూపించకపోయినా రాబోయే కాలంలో మరి అవి ఎంతో ప్రభావితం చూపించేవిగా ఉంటాయి అనేటువంటిది దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకుంటున్నామండి. So the Bible said he has been coming to the place of the holy and now he is gone. He died. And then the next line said he was forgotten in the city where he has done so many things. That is what will happen with so many people that refuse to change, refuse to allow the presence of God to transform them. He has entered into the place of holy and now he is gone. He is forgotten in the city. And the word forgotten in the city means that there was no legacy. He did not leave legacy. So I want to challenge you, all ministers of the gospel in India, what legacy would you leave for the next generation? Have you entered into the future and solved the problem so that your children will not suffer from what you went through? What legacy would you leave behind? మరి మీరు మీకు ఒక ప్రశ్న నేను వేయాలని ఆలోచిస్తున్నాను. మీరు ఎటువంటి ప్రభావం మరి మీ యొక్క మరి భవిష్యత్ తరాలకు మీరు చూపించాలని మీరు అనుకుంటున్నారు? మరి మంచి ప్రభావాన్ని మీరు చూపించాలనుకుంటున్నారా, లేదా చెడు ప్రభావాన్ని మీ ద్వారా చూపించాలని మీరు అనుకుంటున్నారా? మరి మంచి ప్రభావాన్ని మీరు చూపించాలంటే చూడండి ఎంత అజ్ఞానంగా మాట్లాడుతున్నాడో. మరి పరిశుద్ధత స్థలంలోనికి ఆ పరిశుద్ధత లేకుండా వెళ్ళి పరిశుద్ధులైనటువంటి వారు ఎవరు కూడా మరి ఆ యొక్క న్యాయంగా నడుచుకునేటువంటి వారు ఎవరు కూడా పరిశుద్ధ స్థలానికి కొనుకోబడట్లేదు. పరిశుద్ధ స్థలము మరి నుండి వారు దూరంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. వారు మరి పట్టణస్తుల చేత వారు మరుగుపడాల్సి వస్తుంది అనేటువంటి ఆ యొక్క జ్ఞానం లేని మాటలు మాట్లాడడం వల్ల ఆ దేశంలో ఎవరు కూడా పరిశుద్ధంగా జీవించడానికి వారు ఇష్టపడలేదు. ఎవరు కూడా దేవునికి ఇష్టలుగా వారు జీవించడానికి ఇష్టపడకుండా వారు అందరూ కూడా చెడిపోయి పాపులుగా వారు జీవించడానికి, ఎందుకు పరిశుద్ధతగా జీవించినా ఉపయోగం లేదు అనేటువంటి ఆ తప్పు సమాచారం, అజ్ఞానమైనటువంటి మాటల వల్ల ఆ యొక్క తరానికి ఎంతో శాపకరంగా, అలాగే రాబోయే తరాల వారికి కూడా అతను ఎంతో శాపకరంగా మారాడు. మరి ఈరోజు మీరు చేసే పనులు బట్టి, మీరు మాట్లాడే మాటలను బట్టి మరి మీ తర్వాత తరాల వారికి, మీ తరాల వారికి మరి అది ఒక ఆశీర్వాదకరంగా మీరు మార్చుతారా, లేదంటే ఒక శాపకరంగా మీరు మారుస్తారా అనేటువంటిది మీరు నిర్ణయం తీసుకుని మరి ఆ యొక్క మీ తర్వాత తరాలకు ఆశీర్వాదకరమైనటువంటి మాటలే మీరు పలకాలి, ఆశీర్వాదకరమైనటువంటి కార్యాలే మీరు చేయాలని ప్రభు పేరట మిమ్మల్ని మనవి చేసుకుంటున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. Will you leave the legacy of poverty, of the gospel of poverty, that we are poor in our nation, that we are beggars, we cannot make it, we are mediocre, we don't have anything? What legacy would you leave? I came from a very poor family, and in my family I said to myself, I must change the narrative, because people believe that we are very poor, and I said no, this will not continue.
And today, as I am speaking, I am the first from my clan to travel out of the country. I am the first from my clan to have a degree. I am the first from my clan to write on more than 200 books. These Amen. are the legacies that I will leave behind. Amen. I don't want to suffer. I don't want to beg. I want to leave a legacy that the next generation will be proud of me. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరి అయ్యగారు మరి ఎంతో పేద కుటుంబంలో ఆయన జన్మించారు. మరి ఎంతో మరి ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా అనుకూలించినటువంటి వాతావరణంలో ఆయన జన్మించారు. ఆయన ఆ యొక్క పేదరికంలో ఆయన జన్మించినప్పటికీ కూడా మరి మొట్టమొదట మరి తన కుటుంబంలో తన వంశంలో మరి అత్యధికమైనటువంటి చదువుకున్నటువంటి ఆయన మరి అయ్యగారే. మరి అలాగే మరి మొట్టమొదటిసారిగా దేశాన్ని వదిలి ఇతర దేశాలకు మిషనరీగా వెళ్ళి అనేక దేశాల్లో దేవుని సువార్తను ప్రకటించడానికి ప్రభు చేత ఎన్నుకొనబడి తన వంశంలో ఒక మరి మూలవృక్షంగా ఉంచారు. మరి ఆ యొక్క తర్వాత అంత మాత్రమే కాకుండా మరి 200 కంటే పైగా మరి ఆయన పుస్తకాలు రాయడానికి మరి తన వంశంలో ఎవరు కూడా ఇంతవరకు చేయనటువంటి కార్యాలు మరి అయ్యగారు చేయడానికి మరి రాబోయే తరాల్లో మరి అయ్యగారిని మరి ఆ యొక్క వంశంలో మరి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా, ఒక ఆదర్శకరమైనటువంటి వ్యక్తిగా మరి ప్రజలు ఆ యొక్క తమ వంశంలో ఉన్నటువంటి రాబోయే తరాల వారు మరి అయ్యగారి గురించి ఎన్నో గొప్ప విషయాలు వారు చెప్పుకునే విధంగా దేవుడు ఆయనకు జ్ఞానం ఇచ్చి ఆయనను మరి భవిష్యత్తులో మరి ఆ యొక్క వంశం వారికి దీవెనకరంగా ఆశీర్వాదంగా ఉండాలనేటువంటి ఆ యొక్క ప్రోద్బలము మరి ఆ యొక్క జ్ఞానము ఆ యొక్క తెలివి ఆ వివేచన మరి అయ్యగారికి అనుగ్రహించడం ద్వారా రాబోయే కాలంలో మరి ఆ యొక్క తన వంశానికి దీవెనకరంగా మార్చబడ్డాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన తరానికి దీవెనకరంగా ఆయన దేవుడు మార్చాడండి. అదేవిధంగా మిమ్మల్ని కూడా ఆయన మీ తరాలకు దీవెనకరంగా ఆయన మార్చబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పాలని హల్లెలూయా. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. Hallelujah. Amen. 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 As a pastor, I work with my hand. When I study computer and I'm doing computer, designs. I'm a graphic designer, and almost every day people are sending me their designs to do for them. That's how I generate money. And apart from that, there are many other things that I am doing. I don't just fold my hands. I want to make the world a better place than where I made it. And that's why I work with my hands. I sponsor the gospel by myself because I want to leave a legacy on earth. I am not a wicked man. I will give you the definition of wickedness. మరి అయ్యగారు మరి ఆ యొక్క ఎంతో మరి చక్కని ఆ యొక్క కష్టపడుతూ మరి ఆ యొక్క తనకు వచ్చినటువంటి ఆ కంప్యూటర్లో ఆ యొక్క గ్రాఫిక్ డిజైన్ చేయడం అనేటువంటి తన యొక్క పనిలో ఎంతో కష్టపడుతూ మరి తనకు వచ్చేటువంటి ఆ యొక్క పనిని ఆయన చక్కగా చేస్తూ తన చేతులతో కష్టపడుతూ మరి తనకున్నటువంటి తలాంతుల్ని మరి ఆ గ్రాఫిక్ డిజైనింగ్ చేయడంలో కంప్యూటర్లో మరి ఆయన చేయడం ద్వారా మరి ఆయన డబ్బులు సంపాదించుకుని తనకు తానే మరి ఆ యొక్క తన పరిచర్యలో వాడబడడానికి వాటిని ఆ యొక్క ధనాన్ని ఆయన వాడుకుంటూ మరి దేవుని యొక్క పరిచర్యలో ఆయన ముందుకు సాగిపోతున్నాడండి. ఆ విధంగా మరి ఆయన ఉంటూ ఒక మంచి వ్యక్తిగా ఏ విధమైనటువంటి మోసము, ఏ విధమైనటువంటి దగ, ఏ విధమైనటువంటి ఆ చెడ్డ వ్యక్తిత్వము ఆయన లేని వ్యక్తిగా మంచివాడుగా ఆయన తన జీవితాన్ని తన యొక్క రాబోయే తరాలకు ఆదర్శంగా ఆయన ఉండడానికి ఆయన పవిత్రంగా కాపాడుకుంటూ నీతిమంతుడిగా ఆయన ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. Amen. Now, in this Ecclesiastes chapter 8 verse 10, the Bible, Solomon said, I saw the wicked who has been coming and now he is gone from the place of the holy. The question we'll ask ourselves is, who is the wicked man? If I call you a wicked man, you will not be able to sleep. You will be annoyed because nobody wants to associate himself or herself with that name wicked. Nobody likes it. Why? Because wickedness is associated with witchcraft. So for me to call you a wicked man is equivalent to calling you a witch. So nobody likes that name. Or is there any one of us that wants to be called a wicked man? But Solomon called this man a wicked man. So who is a wicked man? మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క మరి సొలొమోను ఆయన చెప్తున్నాడు కదా 8వ అధ్యాయం 10వ వచనంలో
మరి దుష్టులు మరి అనేటువంటి మాటని ఇక్కడ వాడుతూ ఉన్నాడు. దుష్టులు అని పిలువబడడానికి మనలో ఎవరు కూడా ఇష్టపడమండి. ఒకవేళ ఎవరైనా మనల్ని దుష్టుడు అని తిట్టారంటే మనం ఆ రాత్రి అంతా కూడా నిద్రపోయి ఎంతో బాధపడతాం. ఎందుకు ఆ వ్యక్తి నన్ను అలాగా తిట్టాడు, ఎందుకు ఆ మాట నన్ను అన్నాడు అనేటువంటిది మనం ఆ యొక్క రాత్రి నిద్రపోకుండా ఆలోచించేవారుగా మనం ఉంటాం, బాధపడేవారుగా మనం ఉంటాం. కానీ అయితే ఇక్కడ ఈ జ్ఞానము కలిగినటువంటి సొలొమోను అజ్ఞానమైనటువంటి మాటలతో మరి ఆ యొక్క దుష్టులు అని కొంతమందిని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఈ విధంగా దుష్టులు అని పిలవడం అనేటువంటిది మరి ఆ యొక్క చాలా తప్పు అనేటువంటిది వాక్యంలో మనం చూస్తున్నాం. ఎవరిని కూడా మరి అసలు దుష్టులు అనేవారు ఎలా ఉంటారు అనేటువంటిది మనం చూద్దామండి. The word wicked is from the Hebrew word rasha. Rasha is spelled R-A-S-H-A, rasha. And rasha means to know the right thing to do, but always doing the opposite. That's the meaning of the word wicked. మరి ఈ ఈ యొక్క దుష్టులు అనేటువంటి మాట ఆ రషా అనేటువంటి RASHA రషా అనేటువంటి హెబ్రీ పదం నుండి వచ్చిందండి. ఈ యొక్క పదం యొక్క అర్థం ఏంటంటే మరి ఆ యొక్క అతనికి మంచి చేయాలని తెలుసున్నప్పటికీ కూడా ఆ మంచి చేయకుండా చెడు కార్యాలు చేసేటువంటి వారిని దుష్టులు అని పిలుస్తారని దాని అర్థం అండి. So if you as a minister of the gospel or a brother in Christ, you know the right thing to do, but out of your volition you are doing the wrong thing, the opposite, it means you are wicked. మరి ఆ యొక్క నీవు క్రీస్తునందు విశ్వాసిగా నీవు ఉంటూ నీవు మంచి చేయాలని నీకు తెలిసినప్పటికీ కూడా నీవు మంచి చేయకుండా ప్రభు మరి చెప్పినటువంటి విధంగా నీవు న్యాయంగా నీతిగా నడుచుకోకుండా నీవు అన్యాయంగా నీవు నడుచుకుంటున్నట్లయితే నీవు ఆ యొక్క మరి మంచివాడు కాదు, నీవు దుష్టుడవు అనేటువంటిది ఆ యొక్క వ్యక్తిని మనం పిలవాలండి. Let me, as a teacher, I want to give you a good example. How many of you have ever borrowed anything in this life? I want you to just press the button by raising your hands. How many of you have borrowed anything in this life? Let me see your hands. మరి ఆ యొక్క మరి ఈ యొక్క మరి మీరు మీలో ఎవరు ఎంతమంది మరి మీ జీవితంలో మరి ఆ యొక్క ఏదైనా తెచ్చాము మేము అనడానికి మరి ఎవరైనా మేము ఇది తీసుకొచ్చామండి లోకంలో కానీ చెప్పినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? మీ యొక్క చేతులు చూపించండి. మీరు ఒకవేళ తెచ్చినట్లయితే. We cannot take anything in this world. Okay. So you can see that almost every one of us have once borrowed one thing or the other. The second question is this: how many of us have borrowed one thing or the other and we do not pay back, we do not give back? మరి ఆ యొక్క మరి ఒక ప్రశ్న మీకు వేస్తా ఉన్నాను. అదే మీరు ఈ యొక్క మరి మీరు ఎవరి దగ్గర నుంచి అన్నా మరి ఏదన్నా తీసుకున్నప్పుడు మరి తిరిగి వారికి ఇవ్వాల్సి ఉండి మీరు ఇవ్వగలిగిన ఉండి కూడా మరి మీరు ఇవ్వలేనటువంటి వారు ఎవరైనా ఉన్నారా? మరి అటువంటి వారు ఉన్నట్లయితే మరి అటువంటి వారుగా మీరు ఉన్నట్లయితే దయచేసి మరి ఆ విధంగా చేయకూడదు అనేటువంటిది మీకు తెలియజేస్తా ఉన్నాను. Now we will see the reason why many of us are not changing for the better. We are always changing for the worse, because whether we like it or not, change is necessary, and we are changing as the world is changing. But are we changing for the good or for the better? మరి మనము మన జీవితాల్లో మరి మార్పు కలిగినటువంటి వారంగా మనం జీవించినట్లయితే మనము ఆ యొక్క వాక్య ప్రకారంగా మనం జీవించాలి. వాక్యంలో చెప్పినటువంటి విధంగా పరిశుద్ధంగా, నీతిగా, న్యాయంగా మనం జీవించినప్పుడు మరి ఎవరిని కూడా మనం ఆ యొక్క మోసం చేయనటువంటి వారంగా, అబద్ధకులుగా కాకుండా మరి న్యాయంగా మనం ప్రతి కార్యం మనం చేస్తూ మనం ఉన్నప్పుడు మనం ఆ విధంగా దేవుని యొక్క బిడలంగా మనం పిలువబడతాం. లేదంటే మనము దేవునికి దూరంగా ఉన్నటువంటి వారంగా మనం పిలువబడతామండి. When I went to Kenya, I went with 260 books, and 50 books were borrowed by ministers and they never refund it back. So what do we call that? Wickedness. మరి ఆ యొక్క మరి కెన్యా దేశంలోనికి నేను రాసిన పుస్తకాలలో కొన్ని 250 పుస్తకాలు నేను తీసుకుని వెళ్ళి అక్కడ వారికి ఇచ్చి మరి వీటిని మరి మీరు ఆ యొక్క మీ ప్రాంతంలో మీరు వాడుకోండి, నాకు వాటిని అమ్మి నాకు ఆ యొక్క డబ్బుని ఇవ్వండి అని చెప్తే వాళ్ళు 250 పుస్తకాలకి వారు అమ్మేసుకుని 200 పుస్తకాలకి డబ్బులు నాకు ఇచ్చారు. మరి దాని అర్థం ఏంటి? వారు మోసం చేసేటువంటి వారు దొంగిలించేటువంటి వారు దుష్టులు అనేటువంటిది. అటువంటి వారికి మరి మాట మనం దాన్ని
ఇచ్చేటువంటి వారంగా మనం ఉంటామండి. I just want to give you the definition of wickedness. That's just a good example. You borrow something and you do not pay back. And that's what the Bible said in the book of Psalms 37. Psalms 37 verse 21. Psalms 37 verse 21. It says that the wicked borrow and do not pay back. మరి So you can see it is మరి కీర్తన గ్రంథము ఆ యొక్క 37వ అధ్యాయములో మనం చూసినట్లయితే మరి దుష్టులైనటువంటి వారు ఆ యొక్క ఈ మరి ప్రజల దగ్గర నుంచి వారు తీసుకుంటారు కానీ మరి వారు తిరిగి ఇవ్వాల్సి ఉండగా మరి వారు ఏదో అప్పు తీసుకుని మరి వారు తిరిగి ఇవ్వలేని వారుగా ఉంటారు అనేటువంటిది మరి అక్కడ మనం చూస్తున్నామండి. మరి ఆ విధంగా ఉన్నటువంటి వారిని మరి ఆ యొక్క దేవునికి దూరస్తులు, దుష్టులు అని మనం పిలుస్తా ఉన్నాం. So as you can see, we have many wicked people in the church, many wicked ministers in the church. They know the right thing to do, but they are always doing the opposites. And I believe that God wants to deliver us from wickedness, because once we are delivered from wickedness, we will change for the better, and that is how our nation will change for the better. మరి ఇక్కడ కీర్తనకారుడు చెప్పినటువంటి విధంగా భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, అయితే నీతిమంతులైతే దాక్షిణ్యం కలిగి ధర్మమిత్రులు అని మనం చూస్తా ఉన్నాం. మరి దుష్టులైనటువంటి వారుగా, భక్తిహీనులైనటువంటి వారుగా మనం ఉన్నామంటే మన దేశం అభివృద్ధి చెందడం అనేటువంటిది మరి జరగదు. మరి ఆ యొక్క నీతిమంతులుగా, దాక్షిణ్యపూర్లంగా, మరి ఆ యొక్క మంచి కార్యాలు చేసేవారుగా, ధర్మం చేసేవారుగా మనం ఉన్నప్పుడు, ఇతరులను మరి ప్రేమించేవారుగా, ఇతరులకు మనం వాళ్ళ అవసరాల్లో మనం సహాయం చేసేవారుగా ఉన్నప్పుడు మాత్రమే మన దేశము అభివృద్ధి చెందబడుతుంది. మరి రాబోయే తరాలు మరి ఎంతగానో ఆశీర్వదించబడేవారుగా, ఎంతగానో మన యొక్క కార్యాలను బట్టి వారు ఎంతగానో మరి వారు చక్కని ఆ యొక్క మరి దేశాన్ని, మరి చక్కని ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి చెందినటువంటి అభివృద్ధిని వారు అనుభవిస్తారు. లేదంటే మనం ఎలాగైతే పేదరికాన్ని అనుభవిస్తున్నామో అలాగే మన తర్వాత తరాల వారు కూడా పేదరికాన్ని అనుభవించేవారుగా ఉంటారు. So there are two scriptures that we're going to read. Then after that, we'll pray together and for the nations of India. Now, before then, let's turn to the book of Matthew, chapter 11, verses 16 to 19. Matthew, chapter 11, verses 16 to 19. మరి మత్తయి సువార్త 11వ అధ్యాయము మరి ఆ 16 నుంచి 19 వచనాలు మనం చదువుకుందామండి. ఈ రెండు వచనాలు మీకు చూపించి ఇక్కడ మరి మనం కూడికను ముగించుకొని ప్రార్థనలోకి వెళదాం. మరి మన అందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం. ఈ తరము వారిని దేనితో పోల్చుదము? సంత వీధుల్లో కూర్చునండి మీకు పిల్లను ఊదుతిమి గాని మీరు నాట్యమాడతారైతిరి, ప్రలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టుకునైతిరి. తన చెలికాండ్రతో చెప్పిన పిలుపులాట లాడుకొను పిల్లకాయలను పోలిన వారి యోహాను తినకయు త్రాగకయు వచ్చెను గనుక వీడు దయ్యం పట్టిన వాడని వారు అనుచున్నారు. మనిషి కుమారుడు తినుచు త్రాగుచు వచ్చినను గనుక ఇదిగో వీడు తిండిపోతూ మద్యపానీయు సుంకరులను పాపులకు స్నేహితుడని వారు అనుచున్నారు. అయినను జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందుననెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Now in Matthew chapter 11 verses 16 to 19, the Bible said in verse 16, but whereunto shall I liken this generation? That is Jesus Christ speaking. He said, what example will I give of this generation? Then he gives us the answer. He said that this generation, or rather let us put it this way, that the generation of India, it is like unto children. As I'm speaking to Indians, I'm speaking to all nations of the earth. He said it is like unto children. That means we have children's mentality. We think like children, we act like children. We are not ready for change. You know that children find it very difficult to change. If you tell them, don't do this, that's what they will do. They always want to do the opposite. That's why I talk about the wicked man. He always do the opposite. So he said this generation is like unto children. They have children mentality. They think like children, they act like children. మరి ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి 16వ వచనంలో మరి ఆయన అడుగుతా ఉన్నారు, ఈ తరం వారిని నేను దేనితో పోలుస్తాను, వీరిని ఎలాగ నేను వారి గురించి నేను చెప్పాలి అని ఆయన ఆలోచించినట్లయితే, ఈ తరం వారు మరి సరిగా ఎదగనటువంటి పిల్లలు లాంటి వారు. మరి ఆ యొక్క పిల్లలు ఏ విధంగా అయితే మరి ఆ యొక్క సరిగా వారు ఆ యొక్క అర్థం చేసుకోలేరు, సరిగా లోబడి విధేయత చూపించలేని వారుగా ఉంటారో,
మరి మీరు ఇది పిల్లలు ఎప్పుడైనా మీరు ఇది చేయండి అని చెప్పామంటే మరి ఆ విధంగా చెయ్యరు. మరి ఇది చెయ్యొద్దు అని మనం చెప్పామంటే ఏది చేయొద్దని చెప్పామో అదే చేయాలని వారు చూస్తారు. మరి అటువంటి పిల్లల లాంటి మనస్తత్వం కలిగినటువంటి తరం వారిని బట్టే మరి మీ యొక్క మరి పరిస్థితులు మరి అభివృద్ధి చెందడం లేదు. మరి మీ దేశాలు కానీ మరి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు కానీ మరి అభివృద్ధి చెందడం లేదు. మరి మనుషుల్లో ఇటువంటి పిల్ల చేష్టలు పిల్ల లాంటి మనస్తత్వాలు చిన్నపిల్లల వలె లోబడినటువంటి మనస్తత్వాలు ఉన్నంత కాలము మరి వారి దేశాలు అభివృద్ధి చెందవు అనేటువంటిది వాక్యములో మరి మనం చూస్తున్నామండి. So Jesus Christ said that these children, they are doing something that is so funny. He said they are sitting. Now, Jesus was not against sitting because there is time for everything. There is time to sit, there is time to sleep, there is time to walk. But these children, the Bible said they were sitting. And guess where they are sitting? He said in the marketplace. While others are doing business, they are sitting. While others are making money, they were sitting, doing something else, always doing the opposite. So you as a minister of the gospel, do you just fold your hands, put on your nice suit, carry your Bible, go about, you are preaching the gospel while other people are making money? He wants you to also make money as you are preaching the gospel. మరి ఆ విధంగా మరి ఆ యొక్క తర్వాత మాటలు మనం చూసినట్లయితే వారు ఏం చేస్తున్నారు అని మనం చూసినట్లయితే వారు సంత వీధుల్లో వారు కూర్చున్నారు అని వారి గురించి చెప్తున్నారండి. మరి ఈ యొక్క పిల్లలు మరి ఆ యొక్క కూర్చుని ఉండేటువంటి పరిస్థితుల్లోనే వారు ఉన్నారు అనేటువంటిది మనం చూస్తున్నాం. అయితే వారు ఆ విధంగా కూర్చుండడం ఒకే చోట ఉండడం అనేటువంటిది కాదు. వారు కూర్చోడానికి ఒక సమయం ఉంది, నిలబడడానికి ఒక సమయం ఉంది, పని చేయడానికి ఒక సమయం ఉంది, పడుకోవడానికి ఒక సమయం ఉంది, ఇలాగ అన్నిటికీ ఒక సమయం ఉంది అని చెప్పినట్లుగా మరి వారు అన్ని సమయాల్ని వారు ఏమి చేయకుండా ఒక చోట కూర్చొని వారు ఎక్కడ కూర్చున్నారని మనం చూసినట్లయితే ఒక సంత వీధుల్లో ఒక వ్యాపారం జరిగేటువంటి స్థలాల్లో మరి డబ్బు సంపాదించేటువంటి ఆలోచనతోనే వారు ఎప్పుడు కూడా వారు కూర్చొని ఉన్నారు అనేటువంటిది మనం చూస్తున్నాం. అందుకనే ఈ విధంగా మరి ఉండకూడదు. మరి ఆ యొక్క దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి మనము ఆ యొక్క వారు వ్యాపారం చేసేటువంటి అదే విధముగా మనం కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించడం ద్వారా మనం కూడా ఆ యొక్క ఎంతో మరి ఆ యొక్క దేవుని ద్వారా మనం ఆశీర్వదించబడి ఎంతో మరి మనం ఆ యొక్క దేవుని నుంచి మనం ఆశీర్వాదాలు పొందుకునే వారంగా ఉండాలి. మనం కూడా సేవకులైనటువంటి ఒక చోట ఉండిపోకుండా అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక మందికి సువార్త ప్రకటించినప్పుడు మరి మన ద్వారా ఆ దేవునికి మహిమ, అలాగే మన జీవితాలు ఎంతగానో ఆశీర్వదించబడి దేవుని మహిమ కొరకు మనం ఈ లోకంలో నిలబడే వారంగా మనం ఉంటామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. So here the Bible says they were sitting in the marketplace. And the marketplace is a place of buying and selling. A marketplace is a place of abundance. You cannot enter into the marketplace with a business idea and you will not make it in this life. And that's why I do not just fold my hands as a minister of the gospel. I tell you, I am into graphic design, and that was not all. I also went and learned photography, and today I am a professional photographer. That I was not satisfied. I went and learned videography, and today I'm a videographer. I have my camera and everything. I am not satisfied. There are other things that I have learned, and I am still learning. Anytime there is a program in town that they are training people to do one thing or the other, I make sure I involve myself into it. Even cooking, just of recent, I enrolled into one program on how to cook, and today I am a good cook. My wife is proud of me because most of the time I help her, and there are some things that I know how to cook it better than her. So you don't just fold your hand because you are a minister. No, these children, the Bible says they were sitting in the marketplace and they were calling on their fellows. Is that not madness? You are calling on to your fellows, people that are passing by. So you just sit there and you are watching other people passing by, and you are doing nothing in the place of breakthrough, in the place of success. That is wickedness. మరి నీవు మరి ఒకవేళ నీవు అన్నీ చేయడము నీకు చేతనైనప్పటికీ కూడా నువ్వు చేయకుండా సోమర్థనంగా మరి వాటన్నిటిని కూడా నువ్వు దూరం పెట్టుతున్నట్లయితే నువ్వు ఏ పని కూడా చేయకుండా ఏదో ఆ డబ్బు మరి చాలా ఈజీగా నువ్వు సంపాదించాలి అనేటువంటి ఆలోచనతో మరి మరి నీవు ఉండి ఒకే చోట కదలకుండా నీవు ఉన్నట్లయితే అది చాలా తప్పు అనేటువంటిది వాక్యంలో మనం చూస్తున్నాం.
మరి అలా కాకుండా మరి వ్యాపారం చేయడం అంటే మరి ఆ యొక్క కొనుట అమ్ముట అనేటువంటిది నీవు చేయాలి. మరి అయ్యగారు మరి ఆయన జీవితంలో అనేకమైనటువంటి కార్యాలు చేస్తారు. మరి ఆ యొక్క గ్రాఫిక్ డిజైన్ మాత్రమే కాకుండా ఒక మంచి ఫోటోగ్రాఫర్గా, మంచి వీడియోగ్రాఫర్గా ఆయన మరి ఆయనకు ప్రత్యేకమైనటువంటి వీడియో కెమెరా, మరి ఫోటోగ్రాఫ్గా ఆయన ఫోటో కెమెరా ఇవన్నీ కూడా ఆయన కలిగి ఉన్నారు. వాటన్నిటి ద్వారా మరి ఆయన యొక్క తలాంతులు మరి ఆయన వాడుతూ మరి ఆ యొక్క తన పట్టణంలో అనేక మందిని ఆయన మరి ఆ యొక్క వారి ఉపయోగకరంగా ఆ యొక్క ఆ కార్యాలు చేయడం ద్వారా మరి తనకు మరి ధనాన్ని సంపాదించుకునే విధంగా తను ఆ యొక్క ధనం ద్వారా తన కుటుంబాన్ని పరిచర్యను ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా ఆయన కార్యాలు జరిగిస్తూ ఉంటారు. అలాగే మరి ఆయన మరి ఆ దేవుని యొక్క కార్యాల్లో కూడా ఆయన ముందుకు ఆయన సాగిపోతూ ఉంటారు. మరి ఆ విధంగా మనం కూడా ఆ యొక్క ఏమైతే మనం చేయగలుగుతున్నాం మరి శక్తి వంచన లేకుండా మనం అన్ని పనులు మనం చేయాలి. అంత మాత్రమే కాకుండా అయ్యగారు మరి చక్కని వంట కూడా చేసేటువంటి ఆయన వంట చేశారంటే ఆయన భార్య కంటే కూడా బాగా వంట చేయగలరంట. మరి అటువంటి అనేకమైన ఆయన భార్య ఆయన చూసి మరి నీకు అనేకమైనటువంటి తలాంతులు ప్రభు ఇచ్చారు అని ఆమె అయ్యగారిని ఎంతో మెచ్చుకునేదిగా ఉంటుంది అని చెప్తున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. Now in verse 17, this is what they were doing. The Bible says they are saying, we have piped unto you and you have not danced. We have mourned unto you and you have not lamented. Imagine you are sitting in the place of market or place of buying and selling, a place where other people are creating impact, where people are succeeding, but you just sit there and you are calling on others. That means that these generations, they only depend on dancing, on pleasure, things that will give them pleasure. So they call on others, come and dance with us. For instance, now, if you give a young man, just little money, the first thing he would think of is to buy an expensive handset or to go and buy, all the music paraphernalia and just be playing his music and dancing in the house. He thought that, oh, that is pleasure. Well, somebody will use that same money and go and buy something that will be fetching him money. I use my handset to make money. How do I do that? I organize program and teach people how to use their smartphone for videography, for book writing, and etc. Well, others are using the phone for evil, but I am using it to make money. And that's what happened with them. They have children mentality. So they are always thinking of pleasure, or sometimes they are thinking of mourning. You say, come and mourn with us, you refuse. Come and dance with us, you refuse. What kind of a human being are you? మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి 17వ వచనంలో మరి వారి గురించి చెప్తున్నారు. వారు చిన్నపిల్లలను పోలినటువంటి వారుగా వారు ఉన్నారు. మరి ఆ పిల్లనగురు ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టనరైతిరని ఆ యొక్క తమ చెలిగాండ్రతో చెప్పి మరి ఆ విధంగా మరి ఆ యొక్క మరి వారు ఇతరులనే ఎప్పుడు కూడా బ్లేమ్ చేసేటువంటి వారుగా వారు ఉంటారు. మరి వారు ఎప్పుడు కూడా సమయాన్ని మరి లోక సంబంధమైనటువంటి ఆ యొక్క ఆ కోరిక ఆ యొక్క మరి వాటి అందే మరి ఆనందిస్తూ మరి వారు మరి ఎప్పుడు కూడా ఉంటారు. తమ సమయాన్ని వారు వృధా చేస్తారు. మరి ఆ యొక్క మరి ఒక చోట కూడి మరి వారు వ్యాపారం చేయవలసి ఉండగా వ్యాపారం మానివేసి, మరి ధనము సంపాదించి ఉండగా ధనము సంపాదించడం మానివేసి మరి వారు సమయాన్ని వృధా చేసేటువంటి వారుగా మరి వారు ఉంటారు. మరి ప్రలాపించినప్పటికీ కూడా వారు రొమ్ము కొట్టుకోకుండా పట్టించుకోకుండా ఉండేటువంటి వారు. మరి అయ్యగారు అయితే ప్రత్యేకమైనటువంటి తరగతులు మరి తీసి మరి మీరు మొబైల్ ఫోన్ వాడేటువంటి విధానం మరి ఎలా ఉండాలి అనేటువంటిది వారికి తెలియజేస్తూ ఉంటారు. మరి మొబైల్ ఫోన్లో చాలామంది సమయాన్ని వృధా చేసేటువంటి కార్యకలాపాలు చేస్తారు. కానీ మరి మొబైల్ ఫోన్ ద్వారా మీరు బుక్స్ రాయగలరు, మొబైల్ ఫోన్ ద్వారా మీరు ఫోటోగ్రాఫర్గా మీరు మారగలరు. ఇటువంటి మరి క్లాసులు వారికి చెప్తూ అనేక మందిని ఆ యొక్క వ్యర్థంగా ఉన్నటువంటి పిల్లల మనస్తత్వం కలిగి ఉన్నటువంటి వారిని వారి జీవితంలో వారు ఎలా డెవలప్ అవ్వగలరో అనేటువంటివి వారందరికీ కూడా బోధించి వారిని ఉన్నతమైన స్థితిలోకి వారు నడిపిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Amen. So God is speaking to every minister in India, and I want you to hear the words of the Lord. He wants every one of you to dominate the marketplace. You are an apostle sent into the marketplace. As you enter into the marketplace, you'll be able to preach the gospel. That is where the money is. So start
thinking of doing something that will help your life as a minister, that will help even your congregation. Challenge your congregation. Make sure that nobody will just come into church and sit down doing nothing. There are business ideas all looking around us. In our community, so many ideas, thousands of ideas are running into our minds every minute, every day. So there are things that you can do to change your life, change the life of your members, change your own life, change your family. Do something. Think of something to do. Dominate the marketplace, my brothers and sisters. మరి ఈ విధంగా దేవుని సేవకులుగా మరి మీరు మీరు కూడా ఆ విధంగా మీరు వ్యర్థంగా మీరు ఈ చిన్నపిల్లలు చేసినటువంటి విధంగా మీరు చేయకుండా మరి ఏదో ఒకటి మరి మీరు చేస్తూ మరి మీ యొక్క కుటుంబాలను మరి మీరు మరి అభివృద్ధి పదంలో మీరు నడిపించేవారుగా మీరు ఉండాలి. అలాగే మరి మరి మీరు అనేకమైనటువంటి వ్యాపార మరి సరళి ఆలోచనలు మరి మనకు ప్రతి దినం కూడా వస్తూ ఉంటాయి. వాటన్నిటిలో ఏదో ఒకటి మనం చేయగలిగింది మరి ఆ వ్యాపారాన్ని మనం ఎంచుకున్నట్లయితే దాన్ని చేస్తూ మరి అనేక మందికి మన యొక్క సేవా పరిచర్యలకు మరి మనం ఎంతో ఉపయోగకరంగా ఉంటాం. మరి ప్రభు మనకిచ్చినటువంటి ఆ యొక్క కార్యం ఏదైతే సువార్త ప్రకటించాలి అనేటువంటి ఆ కార్యాన్ని మనం ఆకకుండా మనం చేసినప్పుడు, మనం ఆపకుండా మరి అనేక మందికి సువార్తను ప్రకటించినప్పుడు మరి ప్రభు మనకు ఎంతో ఆశీర్వాదము మరి ఆ యొక్క ధనాన్ని మనకు అనుగ్రహిస్తూ మరి మనం ఇంకా ఎక్కువ మరి ఆ యొక్క కార్యాలు చేయడానికి, ఇంకా లోక సంబంధంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్యకలాపాల్లో కూడా మనం పాలు పంపులు పొందుకుంటూ వ్యాపారాలు చేస్తూ మరి మరి ఉన్నదాన్ని మనం అభివృద్ధి చేస్తూ మనం దేవుని కొరకు మన రాజ్యాన్ని కట్టే విషయంలో మనం ముందుకు సాగినప్పుడు మరి దేవుని రాజ్యం కట్టబడుతుంది. అలాగే మన దేశం కూడా వర్ధిల్లేటువంటి విధంగా మన జీవితాలు మార్చబడతాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Amen. Amen. I want you to dare to be different. Be different from others. Be different from those that are just sitting down. God does not want us to sit down. Remember, throughout the Old Testament, anytime that God wants to speak to any of the prophets, he will tell him to stand. He says, stand and hear, stand and hear. So standing means you are ready to listen to God's instructions and obey his instructions. You are not a wicked person. So God is challenging us today as ministers of the gospel to stand, not to sit. Because if you stand, you will be able to see afar. You'll be able to see your future. But if you sit down, there are many hindrances. You will not be able to see the future. And if you can see the future, imagine your eyes are open and you see the future that you will become a nobody. You will start doing something now so that you can change the narrative for the future. Amen. Amen. మరి నీవు ఆ విధంగా నీవు కూర్చునేవాడుగా నువ్వు ఉండకూడదు. నీవు నిలబడేవాడుగా నీవు ఉండాలి. ఆ విధంగా నీవు నిలబడినప్పుడు మరి ఆ విధంగా మరి నీ జీవితంలో నీవు ఏమి మరి సంభవించబోతుంది, మరి దేవుడు నీతో మాట్లాడేటువంటి విధానము మరి గురించి నీవు సరిగా దేవుని చూడడానికి మరి నీవు కూర్చున్నట్లయితే నువ్వు సరిగా నీవు ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకోలేవు. దూరంగా జరుగుతున్నటువంటి విషయాలు నువ్వు చూడలేవు. మరి భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలు నువ్వు చూడలేవు. అందుకనే మరి ఎప్పుడు కూడా దేవుడు మరి ఆయన ప్రజలైనటువంటి వారితో మాట్లాడాలని వచ్చినప్పుడు మరి ఆ యొక్క నీవు ఉన్న స్థితిలో నుంచి నువ్వు లేవు అని మరి ఆ బిడ్డతో మరి చెప్పి ఆ యొక్క ప్రవక్తతో మరి చెప్పిన తర్వాత ఆయన మాట్లాడడం ప్రారంభించేటువంటి వాడు. మరి అలాగే మనము ఉన్న స్థితిలో నుంచి ఆ యొక్క కూర్చుని ఉన్న స్థితిలోనే మనం ఉండిపోకుండా మరి ఆ యొక్క చిన్నపిల్లల వల్లే మనం మరి మనం ప్రవర్తించకుండా మనము కొంచెము తెలివైనటువంటి వారిగా, పెద్దవారిగా మరి ప్రభు కొరకు ఆసక్తి కలిగినటువంటి వారిగా ఆయన మరి మాటను వినడానికి, మరి భవిష్యత్తులో జరగబోయేటువంటి కార్యాలు ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోవడానికి, మన యొక్క జీవితాల్లో మరి రాబోయేటువంటి ఆ యొక్క విపత్తును ముందుగానే మనం గుర్తించి, రాబోయేటువంటి ఆ యొక్క కరువును మనం ముందుగానే గుర్తించి మరి ఎంతగానో మనము శ్రద్ధ వహించి ఈ రోజు నుంచే మనం జాగ్రత్త పడవలసిన వారంగా మనం ఉన్నాము. యోసేపు మరి ఆ విధంగానే మరి రాబోయేటువంటి దాన్ని ఆయన గుర్తించడం ద్వారా ఆయన మరి ఎంతో మందికి దీవెనకరంగా తన దేశానికి మాత్రమే కాకుండా ఆ చుట్టుపక్కల దేశాలన్నిటి కూడా ఆశీర్వాదంగా ఆయన మార్చబడ్డాడు. అదేవిధంగా
మరి మీ జీవితాలు కూడా ఆశీర్వాదంగా మీరు ఉండాలి. మరి మీరు ఆ యొక్క ప్రభువు నుంచి మీరు ఆ యొక్క జ్ఞానం పొందుకొని మరి ఆ యొక్క రాబోయే కాలంలో జరగబోయేటువంటి విషయాలు మీరు తెలుసుకున్నటువంటి వారైతే మీ జీవితాలు మరి ఒకే చోట వేసినటువంటి విధంగా కాకుండా మరి అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడేవిగా ఉంటాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. Now in verses, it's almost getting to time, right? We have 5 minutes. Yes, sir. Okay. Yes. Now in verses 18 and 19, dare to be different. The Bible says John the Baptist came, he was not eating, he was not drinking, and they say he has a demon. And that is what is happening to this generation. If you are not doing things like them, they will call you with names. They will say, oh, you have a demon, like John the Baptist. Then Jesus Christ came, and the Bible says he was eating, he was drinking, and they say that, behold, he is a gluttonous, he is a wine bibber, he is a friend of publicans, he is a sinner. Then can you imagine this? That's what this generation is. John came, he was not eating, he was not drinking, they say he has a demon. Then Jesus came, he was drinking and eating, and they say that he is gluttonous, he is a friend to sinners, and that is what will always happen. When you dare to be different, they will call you with all kinds of names, but it doesn't matter because you have seen the future, and that is why you are doing all that it takes for you to fulfill destiny. By the time you get into the future, they will all be surprised because they will see you a different man, a blessing to your generation. Amen. 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 మరి ఆ యొక్క మరి ఆ 18వ వచనంలో మనం చూసినప్పుడు మరి యోహాను తినకయు త్రాగకయు వచ్చెను గనుక వీడు దయ్యం పట్టిన వాడు అన్నారు. మరి చూడండి, చిన్నపిల్లల లాంటి మనస్తత్వం వారు కలిగి మరి వారు ఎటువంటి అభివృద్ధి వారి జీవితాలు వారు పొందుకోకుండా, వారి దేశాలను ఏమి అభివృద్ధి చేయకుండా, మరి వారు నాశనం అయిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒక ఏదో ధైర్యంగా మరి ఒక వ్యత్యాసంతో మరి ఆ దేవుని చేత పంపబడినటువంటి యోహాను వారు ఏమంటున్నారంటే, ఆయన్ను మీరు దయ్యం పట్టినటువంటి వాడు అంటున్నారు. ఆ తర్వాత వచనంలో యేసయ్య కూడా ఆయన తినుచు త్రాగుతూ వస్తున్నాడని, వీడు తిండిపోతూ మద్యపాని, వీడు సొంగరు పాపులకు స్నేహితుడు అని వారు ఆయన గురించి కూడా, యేసుక్రీస్తును కూడా మరి వారు అనేకమైనటువంటి మాటలు అన్నారు. మరి ప్రియులారా, మరి వారు ఉన్నటువంటి విధానంలో కాకుండా మరి ప్రత్యేకంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు అదేవిధంగా యోహాను యేసుక్రీస్తును వారు అన్నటువంటి విధంగానే మరి ప్రజలైనటువంటి వారు ఒకవేళ మిమ్మల్ని ఆ యొక్క మరి మీరు ప్రత్యేకంగా ఉన్నారనేటువంటి అసూయతోనో లేకపోతే వేరే కారణం చేతనో వారు అనేకమైనటువంటి మాటలు మరి దయ్యం పట్టిన వారనో లేదంటే మరి ఆ యొక్క మరి తిండిపోతనో లేకపోతే త్రాగుబోతనో లేకపోతే ఇటువంటి అనేకమైనటువంటి మాటలు మీరు అన్నప్పటికీ కూడా మరి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు భవిష్యత్తుని గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు. భవిష్యత్తును మీరు ప్రణాళికలు వేస్తూ ఎలాగా మరి రాబోయే కాలంలో మరి మీ జీవితాలు మరి ఆ యొక్క మరి రాబోయే తరానికి మంచి ఆ యొక్క రోజులు మీరు ఇవ్వాలి అని మీరు ఆలోచనతో మీరు ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఎవరేమనుకున్నా వాటిని మీరు పట్టించుకోకుండా మీరు ముందుకు వెళ్ళి అనేక మందికి దీవెనకరంగా మీ దేశానికి ఆశీర్వాదకరంగా, మీ తర్వాత తరాలకి ఆశీర్వాదకరంగా మీరు మారాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడండి. అందుకనే మనం ఎప్పుడు కూడా మరి ఆ యొక్క మరి వ్యత్యాసంగా జీవించడానికి మనం ఎప్పుడు కూడా మరి ప్రయత్నం చేయాలి. అందరితో మరి గుంపులో గోవిందయ్య అన్నట్టుగా మనం జీవించకుండా మనం ప్రత్యేకమైనటువంటి జీవితము, వ్యత్యాసమైనటువంటి జీవితము, ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితం మనం జీవించాలి. యోహాను వలె, యేసుక్రీస్తు వలె మనం ప్రత్యేకంగా ఉండాలి అనేటువంటిది దేవుడు మనకి ఇక్కడ నేర్పిస్తున్నారని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Amen. Amen. The time is very short. You know, I still have a lot to share with you, but I will be glad to come back next time and continue from where I stopped. Yes, sir. Yes, sir. Thank you so much, sir. Sure, sir. Sure. I will inform you the time and date because I will send a message to invite you the time and day to come and join with us another time. Thank you so much, sir. Amen. Thank you Amen. so much. Amen. Hallelujah. Hallelujah. I believe you are blessed today. Yes, sir. Yes, sir. We are all blessed and we are all very much encouraged, and we never thought in this very depth in these verses. We never had in the depth of these verses. Nobody told about this so much depth, and God gave a great wisdom and knowledge
to reveal the great truths from the Word of God, and sharing and breaking the bread and sharing to His people to strengthen them. And the really the God said, "My word is a bread of life." That is, we Yes. really experience the bread of life in our lives, because they're really needed in these times, because all the nations are very stubborn and very much entertainment mind, and very much Yeah. they are not serious, taking serious anything. Not serious. Yeah. Children are not spending their times. Elders are not spending their times in right way. They are all misguiding by the world and worldly things. So that is the Yeah. thing. Just Yes. as the Bible said, they were sitting in the marketplace. Yes. Yes. They are sitting in the marketplace and entertaining, and they're only they don't have they don't have that thought to for the future days. They are only thinking Yes. the today, and they're enjoying their lives. And not only children, and all the people wasting their time and wasting their talents. And this is so sad in this Christian in these times, It's so because sad the coming days will be very crucial, Mm. because they will not live like this. That coming generation also face many problems. So they will Mm. face the poverty, and they will face the all kind of problems in their lives. So this is an eye-opening message to all of us, and not only in India. Amen. It will be a business. This is a very great business, for God's business. For we have to do business, God's business, to build the kingdom of God and build our nations. This message is really Amen. needed to all the nations of the world, not only India, but Amen. all the nations of the world, because What people are minded, that very little minded. They did not have the future ideas. They did not have thought about the future. So we must Mm. live like Joseph, and we must know the future, and we must attach with God, and know His will in our lives, and live like Joseph, and have plans in our lives to be a For blessing the to our future. nation for the future. And this will be a great and we never had this type of message in our lives, to encourage us, Mm. and to encourage, not only encouraging us to change our lives, because we are Amen. so lazy. We are sitting in one place, and we are not trying to anything. So that is the thing. That is the reason of our poverty. That is the reason of our uh, uh, that is the problems. So we must Mm. stand, and we must walk for God. We must run for God. We must go ahead for the glory of God, for the better life for the next generation. Amen. Thank you so much Amen. for sharing these Amen. wonderful messages. Really, we are very much blessed. Please pray and Amen. close the meeting, sir. Yes, sir. Okay, that I want to give the pastors opportunity. I will send you, maybe 10 of my books free. Yes, sir. They are all in electronic version, Yes, sir. Yes, sir. and then you can select any of the book and translate it into your language, Yes, sir. and then you publish and market it. Is Yes, sir. Yes, sir. Okay, okay. Sure, sir. Sure. that Thank you. okay? Thank you so much, sir. Sure, sir. Thank you so much. Thank you so much. You're welcome. Amen. Okay, let us pray. Yes, sir. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, King of the world. Yeah, Yes, sir. let us pray. Yes, sir. Or is there any other thing? Yes, sir. I will translate. Okay, okay, Yes, okay, yes, okay. sir. Father, in the name of Jesus, we thank you for this day. We thank you because it is in you we live and move and have our being. ప్రభా, మరి ఈ దినాన్ని మాకు అనుగ్రహించారు. మరి మా మధ్యలో మీరు ఉన్నారనేటువంటిది నాయన మేము గుర్తించాము. నాయన మీరు మా మధ్యలో సంచరించి మాతో మీరు మాట్లాడినటువంటి విధానానికే మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. We thank you for the word of life that you have delivered unto us, and we believe that this word will transform our lives so that we will be able to project ourselves into the future, bring the future into the present, and solve the problem of the future so that when we get into the future, we will have no issues at all.
నాయన మరి మా యొక్క జీవితంలో నాయన మేము చేస్తున్నటువంటి అశ్రద్ధ మరి ఏంటనేటువంటిది మాకు చూపించారు. మరి మేము ఈ విధంగా అశ్రద్ధగా ఉన్నట్లయితే మరి మా భవిష్యత్తు, మా యొక్క బిడ్డల యొక్క రాబోయే తరాల వారి యొక్క పరిస్థితి చాలా దారుణంగా మరి ఎంతో మరి ఇబ్బందులకు గురి అయ్యేటువంటి విధంగా ఉంటుంది. మరి మీరు అలా ఉండొద్దు. మరి మీరు ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలోనే మీరు పిల్లల వంటి మనస్తత్వం మీరు కలిగి ఉండకండి, మీరు ఎదిగిన వారిలా ప్రవర్తించండి అని మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. Give us the vision and the grace of Joseph so that we will prepare 7 years ahead so that our next generation will be partaker of the legacy that we will leave behind in the mighty name of Jesus. ప్రభువా నీ శక్తి కలిగిన నామంలో నాయన మరి మేమందరం కూడా యోసేపు వలె నాయన మరి ఆ యొక్క రాబోయే సంగతులను గురించి నాయన మరి ప్రణాళికలు వేసేటువంటి వారంగా రాబోయే మరి దినాల్లో సంభవించేటువంటి కరువు మరి ఆ యొక్క సమస్యలకు ముందుగానే మేము జాగ్రత్త వహించి నాయన వాటన్నిటిని మేము ముందుకు ఆ యొక్క ఎంతో మరి ఆ యొక్క వారికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా వారికి సమృద్ధిని అనుగ్రహించడానికి మరి మా దేశంలో మరి సమృద్ధి అనుగ్రహిస్తూ మరి అంత మాత్రమే కాకుండా మా చుట్టుపక్కల దేశాల వారికి కూడా యోసేపు వలె మేము ఆ యొక్క సహకారులుగా ఉండడానికి మమ్మల్ని అందరినీ కూడా మీరు లేవనెత్తమని మనం చేసుకుంటూ ఉన్నాం. The Bible said in the book of Isaiah that wisdom and knowledge shall be the stability of our time. And I pray for every minister of the gospel in India that they shall be filled with the wisdom, the knowledge, and the understanding of God so that they will be stable in their country and do your will and fulfill destiny in the mighty name of Jesus. నాయన మరి నీ యొక్క శక్తి కలిగిన నామంలో నాయన నీ యొక్క దైవ సేవకులైనటువంటి వారిని, నీ యందు విశ్వాసం ఉంచినటువంటి నాయన బిడ్డలైనటువంటి వారందరినీ కూడా నాయన వారి దేశం కొరకు నాయన ఒక ఆశీర్వాదకరమైనటువంటి వారిగా నాయన వారి కుటుంబాలకు నాయన మీరు ఆశీర్వాదకరంగా నాయన మీరు నిలబెట్టాలని నీ కోరిక, నీ ప్రణాళిక వారి జీవితాల్లో నెరవేర్చబడడానికి నాయన నీ కొరకు ముందుకు నాయన బలమైన కార్యాలు చేయడానికి నాయన వారు పూనుకొని నాయన ఆ విధంగా నాయన మరి వారి జీవితాలు మార్చుకొని ఉన్నటువంటి స్థితిలోనే వారు ఉండకుండా నాయన ఆ స్థితి నుంచి వారు లెగిసి నాయన నీ కొరకు నాయన గొప్ప కార్యాలు చేసేవారుగా నీ మహిమ కొరకు వారి జీవితాలు నాయన ఈ లోకంలో నాయన గొప్పగా నాయన మరి అనేక మంది జీవితాలు నాయన ప్రభావితం చేయడానికి రాబోయే తరాలకు నాయన మా వంశంలో ఈయన ద్వారా మా వంశాలు ఆశీర్వదించబడ్డాయి అనేటువంటి నాయన మరి ఆ గొప్ప మరి దీవెన ఆశీర్వాదము నాయన ప్రతి బిడ్డ యొక్క జీవితంలో మీరు అనుగ్రహించమని మనం చేసుకుంటూ ఉన్నాం. Heavenly Father, I pray for this broadcast that you will continue to use it to reach out to thousands of people in India and beyond in the mighty name of Jesus. All the resources they need for the continuity of this broadcast, I pray that you will release unto them in the mighty name of Jesus. నాయన ప్రభువా మరి ఈ యొక్క మరి ప్రజలు నాయన మరి ఆ యొక్క ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ నాయన ఈ యొక్క ప్రసారాలు నాయన నిరంతరంగా మరి మీరు సాగడానికి నాయన వారికి ఏమేమైతే అవసరాలు ఉన్నాయో మరి ఈ యొక్క కార్యక్రమం ఆగకుండా ముందుకు సాగిపోయి అనేక వేల మందికి నాయన అనేక దేశాల్లో ఉన్నటువంటి వారికి నాయన ఇది ఆశీర్వాదకరంగా ఉండడానికి నాయన మరి మీరే నాయన ప్రతి విషయంలో మీరు సహాయం చేసి నాయన మరి ఈ కార్యక్రమాలను చేస్తున్నటువంటి వారిని మీరు బహుగా దీవించి ఆశీర్వదించి వారి కొరకు నీ యొక్క పరలోకపు వాకిళ్ళు వెక్కి నాయన నీ యొక్క అనేకమైనటువంటి దీవెనల ఆశీర్వాదాలు వారి మీద కుమ్మరించమని మనం చేసుకుంటూ ఉన్నాం. The Bible says in the book of Zechariah that your city shall spread through prosperity. And Lord, we pray that the nation of India will spread through prosperity, that they will rise up and be what you have destined them to be, that many will tap into the blessing, the abundance that you will release upon India. Thank you, Father, because there will be changes in the nation. Thank you, Lord, because of the showers of blessings they will receive. Lord, we glorify your name for what you will do in the land of India in the mighty name of Jesus. నాయనా మరి భారతదేశంలో నాయనా మరి నీ యొక్క బిడ్డల యొక్క జీవితాల ద్వారా నీ యొక్క దైవ సేవకుల యొక్క మరి వారు చేసేటువంటి కార్యాల ద్వారా నాయన వారు చేసేటువంటి స్ఫూర్తితో కూడినటువంటి ఆ యొక్క మరి నాయన నీ యొక్క నాయన ఆలోచన ప్రకారంగా రాబోయే మరి తరాలకు వారు ఎంతో దీవెనకరంగా
ఇప్పటి నుంచే మరి రాబోయే కాలంలో జరిగేటువంటి సమస్యల్ని ఈరోజే గుర్తించి భవిష్యత్ ప్రణాళికలు వేసి నాయన వారు ఇప్పటి నుంచే నాయన వారు కార్యాలు చేయడానికి నాయన ఇప్పటి నుంచే వారు మార్పును కోరుకుని మరి వారు ఇంతకుముందు ఉన్నటువంటి విధంగా కాకుండా మరి వారు ఆ యొక్క మరి మార్పులో ముందుకు సాగిపోయేవారుగా మరి దైవజనుడు నాయన మరి ఆ యొక్క ఎప్పుడు కూడా మరి అనేక మందికి దీవెనకరంగా ఉంటాడు. దైవజనులు జ్ఞానులైనటువంటి వారు లోకంలో వర్ధిల్లటం వలన మరి లోకంలో హెచ్చుగా ఉండడం వలన లోకంలో అనేక మంది జ్ఞానులు ఉండడం వలన ఆ దేశానికి క్షేమము అని మీరు ఎలాగైతే చెప్పారో మరి అనేక మంది నీ యొక్క ఆత్మను కలిగి నీ బిడ్డలుగా వారి లోకంలో వారు నీ కొరకు నిలబడి మరి వారు కార్యాలు చేస్తున్నప్పుడు వారి దేశానికి క్షేమంగా వారి దేశానికి మాత్రమే కాకుండా వారి చుట్టూ ఉన్నటువంటి దేశాలకు కూడా ఎంతో క్షేమము ఆశీర్వాదము దీవెన ఈ బిడ్డల ద్వారా మీరు జరిగించాలని మరి జకర్యా భక్తుడు తెలియజేసినటువంటి విధంగా ఆ ప్రవచనాలు ఈ బిడ్డల జీవితంలో నెరవేర్చమని మనవి చేసుకుంటూ ఉన్నాం. And lastly, Father, I pray for the release of fresh oil and anointing upon your servants in the name of Jesus as they carry out the work of this ministry, that you will be with them, that you will guide them, that you will supply all their needs according to your riches in glory to Christ Jesus. Thank you, Father, for the anointing that is coming upon them right now from the crown of their head down to the sole of their feet. Receive it right now in Jesus' name. మరి నాయన మరి ఈ యొక్క నాయన మరి బిడ్డలైనటువంటి వారు ఈ మరి ఈ యొక్క ఉన్నటువంటి మీటింగ్లో ఉన్నటువంటి ప్రతి సహోదరుడు ప్రతి సహోదరి నాయన వారి జీవితాలు మీరు మరింత ఆశీర్వాదకరంగా మీరు మార్చండి నాయన. నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకంతో నీ తైలాభిషేకంతో నాయన వారిని మీరు అభిషేకించి నాయన మరి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆత్మ నాయన వారిలో నివసింపచేసి మరి వారి జీవితాలు వర్ధిల్లడానికి వారి జీవితాల్లో వారు కలిగి ఉన్నటువంటి సమస్త అవసరతలు అక్రతలు నీ నామ మహిమ కొరకు తీర్చబడి నాయన మరి వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మరి అనేక మందికి మరి వంశాల వారికి మరి గొప్ప దీవెనకరంగా వారి జీవితాలను మీరు నిలవబెట్టి మీరు మహిమ పొందమని మనవి చేసుకుంటూ నాయన మీరు మా కొరకు మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప మరి సహవాసం కొరకు నీకు స్తుతి వందనాలు తెలియజేసుకుంటూ యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Thank you, Father, for answering our prayers. Receive all glory, for we pray with thanksgiving in Jesus' name, and let the church say amen. మరి ఆ యొక్క ప్రభువా మరి ఆ యొక్క మరి మా జీవితంలో నాయన మరి మీరు చేసినటువంటి సమస్త విధమైన మేళ్ళు మహోపకారాలకు మరొకసారి నీకు వందనాలు తెలియజేసుకుంటూ మీ యొక్క కృప మీ యొక్క కనికరం మీ యొక్క దీవెనలు మాతో ఎల్లప్పుడూ మీరు ఉంచి నడిపిస్తున్నందుకు మీకు ఆ యొక్క మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 Amen. 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 Thank you for this privilege you have given me. Thank you, Lord. Shalom. Over to you, Pastor. Hallelujah. There shall be showers of blessing. This is the promise of God. There shall be heavens relieving, come from the heavens above. Showers of blessing, showers of blessing we need. Mercy drop fallen from heaven. That was the showers we need. Hallelujah. There shall be showers of blessing, precious reviving again, over the hills and the valley, sound of abundance of rain, showers of blessing, showers of blessing we need. Mercy drops round us are falling, but for the showers we need. Hallelujah. Hallelujah. We all receive the showers of blessings of God in His mighty name. Hallelujah. Thank you so much, sir. Thank you so much for sharing the word of God, and this is a very much encouraged us very much, and
show the way, which way we have to go. That is wonderful. And I am recording this message, and after that I will upload in the YouTube, and I will Okay. share to you, and you can hear it again, sir. Thank you so much. Praise the Lord. Thank you so Right. much, sir. Thank you. Thank you. Thank you so much, sir. Thank you so much. Yeah. God Thank you. bless you. Thank you so much, sir. Thank you Bye. so much. Bye, sir. Bye, sir. Thank you. Thank you, sir. Thank you so much. Amen. Praise the Lord, sir. Bye. Praise the Lord, sir. Bye, bye, sir. Amen. బై బై సార్. Amen. థ్యాంక్ యూ సో మచ్. మరి చక్కని మాటలు మరి ఇంతవరకు మనం విన్నాము. దైవజనులు అనేకమైనటువంటి విషయాలు మనతో పంచుకున్నారు. మరి మనం ఎంతో ఆశీర్వదించబడ్డామని నేను నమ్ముచున్నాను. మరి చివరిగా మనం ప్రార్థన ఆశీర్వాదం ద్వారా మనం కూడికను మనం ముగించుకుందామండి. మన మధ్యలో మరి అనంతపురం నుంచి జాయిన్ అయినటువంటి డేవిడ్ పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. డేవిడ్ పాస్టర్ గారు మరి చివరి ప్రార్థన ఆశీర్వాదం ద్వారా మరి కూడికను మనం ముగించుకుందామండి. మరి అన్న ప్రార్థన ఆశీర్వాదం ద్వారా ఈ కూడికను మనం ముగించుకుందాం. అయ్యా ప్రైజ్ లార్డ్ అయ్యా. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. వందనాలు అన్న. వందనాలయ్యా, వందనాలు. మరి ప్రార్థించుకుందాం. మరి ఇచ్చినట్టు సమయాన్ని బట్టి మరి దైవజనులు, దైవ సేవకులైన వారందరూ మనము దయచేసి కళ్ళ మూసుకుందాం. ఇంతవరకు మనము మరి మన మధ్యలో మరి మంచి ఆత్మీయమైన దైవ సేవకులు మంచి వర్తమానం అందించారు. ఎస్, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరిశుద్ధమైన గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, మాకెంత కావాలో మాకు ఆత్మీయమైన మంచి మాటలు ప్రభా మాకు అందించడానికి ఒక మంచి దైవ సేవకులు నైనా ఈరోజు మా మధ్యలో వచ్చి ఉంటున్నారు నాయన. ప్రతిరోజు నైనా జూమ్ మ్యాప్ ద్వారా, జూమ్ మీటింగ్ ద్వారా ప్రభువా ఎంతో మంది ఆత్మీయమైన మేలును పొందుకుంటున్నారు నాయన. అయ్యా నీకు వేలాది వందనాలు తండ్రి. అయ్యా వేలాది నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. భారతదేశమంతయు నాయన ఆ భాషలో ప్రభువా నిన్ను స్తుతించడానికి, ప్రభా నిన్ను ఆరాధించడానికి, ప్రభా నిన్ను మహిమపరచడానికి, ప్రభా నిన్ను ఘనపరచడానికి నాయన ఇచ్చినట్టు మంచి కృపను బట్టి నీకు వందనాలు. ఇంతవరకు నాయన ఆయన ఆత్మీయమైన జీవితంలో ప్రభువా మరి ఆ సత్యమైన వాక్యాన్ని ప్రభువా ఎంతో మంచిగా బోధించి ఉంటున్నారు నాయన. ఆ వాక్యం లాగా ప్రభువా నడుచుకోవడానికి కృప చూపమని మేము ప్రార్థించుకుంటున్నాం. ఈ రోజుల్లో నాయన ప్రేమను చల్లారిపోయింది నాయన. క్రీస్తు యొక్క ప్రేమ మాలో చల్లారిపోవచ్చున్నప్పుడు ఈ మంచి తరుణంలో ప్రభువా మంచి ఆత్మీయమైన వాక్యాన్ని అందించడం ద్వారా నీ ప్రేమను ప్రభువా అనేక మధ్యలో చాటడానికి కృప చూపినందుకు నీకు వందనాలు. ఐక్యర్ ద్వారా ప్రభువా ఇటువంటి అనేకమైన దైవ సేవకుల ద్వారా నాయన మంచి ఆత్మీయమైన వాక్యాన్ని అందించి ఎంతో ప్రయాసపడుతున్న మరి అయ్యగారిని కూడా ఆశీర్వదించండి. వారి కుటుంబాన్ని, వారి పరిచర్యని, వారికి ప్రభువా మరి అమ్మగారిని ప్రతి ఒక్కొక్కరిని మీరు దీవించి ఆశీర్వదించు పరలోకమైన మేలుతో నింపబడాలని మేము ప్రార్థించుకుంటున్నాం నాయన. జూమ్ మీటింగ్ లో ఉంటున్న ప్రతి ఒక్కొక్కరిని, వారి కుటుంబాలను, వారి పిల్లలను, వారి పరిచర్యను, ఏ బాధల్లో, ఏ కష్టాల్లో, ఏ ఇబ్బందుల్లో ఉంటున్నారో నాయన ఈ రోజు నీ వాక్యం విన్నారే సంతోషపరచండి నాయన. నీ వాక్యంతో వారిని మేలతో నింపండి నాయన. ప్రభువా పెద్దకొస్త దినమయందు నీ ఆత్మను కుమ్మరించులాగున నీ పరలోకమైన అభిషేకంతో ప్రతి ఒక్కొక్కరి పైన నీ ఆత్మతో కుమ్మరించి నడిపించమని మేము ప్రార్థించుకుంటున్నాం నాయన. దయగల తండ్రి మా యేసయ్యా, నీ సన్నిధానంలో మోకరించి నేను స్తుతించడానికి ఎంత ధన్యతను మాకు ఇచ్చావయ్యా. ఈ రోజు నశించిపోవచ్చున్న వారి మధ్యలో అయ్యా ఒకరోజు మేము పాపము చేసి పాపంతో నిండింటున్న మా హృదయాలను మీరు నీ మేలతో ప్రభా మమ్మల్ని నింపిస్తున్నారయ్యా. మాలాగా ఎంతో మంది కుంగి నశించిపోవచ్చున్న వారి మధ్యలో నీ వాక్యాన్ని తీసుకుని వెళ్ళడానికి మమ్మల్ని సహాయం చేసినందుకు నీకు వందనాలయ్యా. మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలయ్యా. మమ్మల్ని ఆశీర్వాదించినందుకు నీకు వందనాలయ్యా. నీకు వందనాలు తండ్రి. యేసయ్యా నీకు ఈ రాత్రికాల సమయంలో జూమ్ మ్యాప్ లో ఉంటున్న ప్రతి అక్కను, ప్రతి అన్నను, ప్రతి దైవ సేవకులను ప్రభా పేరు పేరున మీరు ఆశీర్వదించి బలపరిచి నడిపించుమని వారు దీవెనకరంగా ఉండాలి నాయన. నా దేవుడు నన్ను గొప్పగా ఆశీర్వదించానని చెప్పాలి. వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా అనేకమైన మేము మేలను పొందుకొని ఇద్దామనేసి వారు మనసారా నేను చెప్పి
నిన్ను స్తుతించాలి నాయన, నిన్ను ఆరాధించడాన్ని ప్రభు ఆరాధించాలి. ప్రభా ఇచ్చినట్టు కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి దీన మనసుతో వేడి అనుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృపా సమాధానం ఉంటున్న ప్రతి బిడ్డలను, మరి విశేషముగా దైవ దాసుల పైనను, మరి అన్న ఎంతో ప్రయాసపడుతున్న అయ్యగారి కుటుంబం పైనను, ఆయన వచ్చు పర్యాంతరం ఆయన కృప సదాకాలం ప్రతి ఒక్కరి పైన తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి చివరి ప్రార్థన అయ్యా, చేసి ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదం ఇచ్చినటువంటి డేవిడ్ పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలండి. మరి చేరొచ్చిన మీ అయ్యా, అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్ అయ్యా, ప్రత్యేకమైన ప్రైజ్ ది లార్డ్ వందనాలు అయ్యా. తెలియజేసుకుంటూ మరి మరలా రేపు సాయంత్రం జరిగేటువంటి ప్రత్యేక కూడికలో మనం కలుసుకునే పర్యంతము ప్రభు కృప మనందరికీ తోడయండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అయ్య గారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, వందనాలు అన్న.